చాలామంది ఆసక్తి కలిగి ఉన్నారని నేను వింటున్నాను, నమ్మాను. బ్యాక్గ్రౌండ్ కూడా నేను తీసుకున్నాను. నిజంగా ఇది మీకు ఆసక్తిగా ఉందా, లేకపోతే దీన్ని స్టాప్ చేసి మనం వేరొక జోన్లోకి వెళ్దామన్నప్పుడు చాలామంది ఆసక్తిగానే ఉంది కనుక మేము కంటిన్యూగా వస్తున్నామని తిరుగులేని ఆన్సర్ చెప్పారు. ఎందుకంటే నిజానికి ఇవి థియలాజికల్గా మాట్లాడుకోవాల్సినవి, నిజానికి ఇవి బైబిల్ కోర్సులో మాట్లాడేవి, నిజానికి ఇవి బైబిల్ ట్రైనింగ్ ఎవరైతే పొందుతారో వాళ్ళకి మరింత అత్యవసరమైన సబ్జెక్టులు ఇవి. కానీ ఇవి ఎందుకు మనం చెప్పాల్సి వస్తుందంటే, వీటిని ఎందుకు మనం ఆలోచించాలి అంటే, క్రొత్త నిబంధనలు అడుగులు వేస్తున్నాం కనుక మత్తయి సువార్త ఏంటో, మార్కు సువార్త ఏంటో, లూకా సువార్త ఏంటో, అలాగే యోహాను సువార్త ఏంటో, ఈ సువార్తల సమ్మేళనం మనకు అర్థం కావాలి అంటే, అలాగే అపోస్తుల కార్యములు, పత్రికలు, ప్రకటన గ్రంథం, వీటి యొక్క బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకు తెలియాలంటే అసలు న్యూ టెస్టిమెంట్కి ఓల్డ్ టెస్టిమెంట్కి సైలెంట్ పీరియడ్ ఒకటి ఉంది. అందులో ఏం జరుగుతుందో కొన్ని సంగతులు మనకు అర్థమైతే కానీ మన క్రొత్త నిబంధనలో కొన్ని సంగతులు మింగుడు పడు. అలాంటి మింగుడు పడిన సందర్భాలు మనకు తెలియకపోతే సోషల్ మీడియాలో మేధావులు అని చెప్పుకుని కొంతమంది, ఉదాహరణకి బాబు గోకనేని లాంటి వారు, హేతువాది నాస్తికులు, అంటే ఈయన మనకు తెలుగులో కనబడుతున్న చాలా చిన్నోడు, ఈయన వీళ్ళ మూలాలు కొన్ని ఉన్నాయి. అలాంటి వారి యొక్క అరువు తెచ్చుకున్న సబ్జెక్టులు తెలుగులో సెక్యులర్ ఛానల్లో కూర్చొని వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే, క్రైస్తవ్యము ఇమిటెడ్ రిలీజియన్. అంటే ఇమిటెడ్ అంటే ఏదో ఒక మతాన్ని కాపీ కొట్టింది. కాపీ కొట్టడమే కాదు, క్రైస్తవ్యం కూడా జిరాక్స్ లాంటిది. ఇలాంటి విషయాలు ఎప్పుడైతే క్రైస్తవ్యం తీసుకుందో, క్రైస్తవ్యం ట్రూత్ రిలీజియన్ కాదు అని కామెంట్ చేసినప్పుడు మన వాళ్ళు చాలామంది కంగారు పడ్డారు. ఆ టైంలో ప్రవీణ్ పగడానన్న ఇలాంటి వారు ఆయన్ని పిలిచారు డిస్కషన్కి. రక్షణ టీవీలో రమ్మన్నారు, కూర్చోమన్నారు. నాస్తిక వాదం తరపున మీరు డిఫెన్స్ ఇవ్వండి, క్రిస్టియానిటీ తరపున మేము డిఫెన్స్ ఇస్తాం రండి అంటే, మరి ఆయన ఎందుకు రాలో తెలియలేదు. బిగ్ బాస్కి వెళ్ళడానికి ఆయన ఖాళీ ఉంది, కానీ రక్షణ టీవీకి రావడానికి ఆయనకి ఖాళీ లేదు. తెలుసు కదా బాబు గోకనేని గారు. సరే, ఆయన మనకు పాయింట్ కాదు, ఆయన మన ఫిగర్ కాదు, ఆయన్ని ఈరోజు ఆయన గురించి మాట్లాడుకునేంత సమయం మనకు అవసరం లేదు. మనం మాట్లాడుకునే ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ ఉంది. గతించిన వారం మనం ఆలోచించింది ఏంటంటే, గతించిన వారం మనం మతాలనేవి ఒకదానికొకటి దేశాలుగా వ్యాపించాయి. అవి దేశాలుగా వ్యాపించినప్పుడు హెలెనిజం కానీ, లేదా రోమన్ హిజం కానీ, గ్రీకు తత్వం కానీ, లేదా జుడాయిజం కానీ, ఈ మతాల యొక్క కూర్పు రోజు రోజుకి ఎలా పాకింది అంటే, ప్రభుత్వాల యొక్క ఒత్తిడి. ప్రపంచాన్ని హెలెనిజం లేదా ప్రపంచాన్ని పరిపాలించిన గ్రీకు యొక్క ప్రభుత్వం ఏదైతుందో, గ్రీకు ప్రభుత్వం వాళ్ళ కేవలం పరిపాలనే కాదు, వాళ్ళ కేవలం యొక్క ప్రభుత్వం యొక్క చట్టాలే కాదు, వాళ్ళ యొక్క నమ్మకాలు కూడా ప్రపంచం నెత్తి మీద రుద్దారు. వాళ్ళు రుద్దినప్పుడు ఏమైందంటే, గ్రీకులంటేనే దేవుళ్ళకి దేవతలకి పెట్టింది పేరు. వాళ్ళు దేవుళ్ళకి దేవతలకి పెట్టింది పేరు కనుకే వాళ్ళ యొక్క పరిపాలన మన ఇండియా అంటే సింధు హరప్ప నాగరికత వరకు, ఈ బోర్డర్ వరకు వ్యాపించినప్పుడు వాళ్ళు వచ్చింది పరిపాలనతోని చట్టాలతోనే రాలేదు. వాళ్ళు వచ్చింది వాళ్ళ మతాలతోనూ నమ్మకాలతో కూడా వచ్చారు. వాళ్ళ మతాలు నమ్మకాలతో వచ్చినప్పుడు అలెగ్జాండర్ లాంటి వ్యక్తులు, లేదా గ్రేట్ ఫైటర్ అలాంటి ఆయన ఏం చేశాడో మనకు తెలుసు. వాళ్ళ యొక్క భావజాలాన్ని, అంటే వాళ్ళ మేధాశక్తిని, వాళ్ళ మతాలని, వాళ్ళ దేవుళ్ళని ప్రపంచం మీద రుద్దాడు. ఆ రుద్దినప్పుడు ఏమైందంటే, ఆ ప్రపంచం మీద రుద్దినప్పుడు ఆ మతాల యొక్క ప్రభావం ప్రపంచం మీద పడినప్పుడు ప్రజలు కూడా వాటిని నమ్మారు కనుకే మన ఈస్ట్ అంటే మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రం ఏదైతే ఉందో, మధ్యధరా సముద్రం నుంచి ఈస్ట్ కంట్రీస్ అన్నీ ఈ పరిపాలన కింద ఉన్నాయి కనుకే వీటి నమ్మకాలు, ఆచారాలు, మతాలు, వ్యక్తిగతమైన మతాలు, నమ్మకాలు కూడా ఎగ్జాక్ట్గా ఒకలాగే ఉంటాయి. మనం మాట్లాడుకుంటున్న హిస్టరీ, ఇప్పుడు మనం మాట్లాడుకున్న కొన్ని వారాల నుంచి మనం మాట్లాడుకుంటున్న హిస్టరీ వెస్టర్న్ కంట్రీస్కి వింతగా ఉంటుంది. కానీ మనం మాట్లాడుకుంటున్న హిస్టరీ వెస్టర్న్ కంట్రీస్కి వింతగా ఉండొచ్చేమో కానీ ఈస్ట్ కంట్రీస్కి వింతగా ఉండదు. ఎందుకంటే ఇవన్నీ ఒకే ప్రాక్టీస్లో ఉన్నాయి కనుక. చనిపోయినప్పుడు 9వ రోజు జ్ఞాపకార్థకుడికి పెట్టడం కానీ, 3వ రోజు జ్ఞాపకార్థకుడికి పెట్టడం కానీ, చనిపోయినోడు ఇంటికి వెళ్ళి వాదార్పు యాత్రలను చేయడం కానీ, చనిపోయినోడికి భోజనం పెట్టి వాడి కాకి రూపంలోనో, పెట్ట రూపంలోనో, కన్నంలో నుంచి ఏదోలాగా దేవుడో దేవతో దయ్యమో ఏదో ఒకటి అయ్యి ఆడు వచ్చి తింటాడని ఈ నమ్మకాలన్నీ గ్రీకులు. అందుకే చూడండి, ఆ గ్రీకుల నమ్మకాలు మనం కూడా పాటిస్తున్నట్టు ఇవి మనవే కాదు, గ్రీకులు. ఇవి గ్రీకులే కాదు,
మనవే అయిపోయినాయి. అంటే ఇవన్నీ రకరకాల దేవుళ్ళు దేవతలు, అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలువబడిన, ఇక్కడేమో దేవుడు ఒకలా పిలువబడ్డాడు, అక్కడేమో ఆ దేవుడు ఒకలా పిలువబడ్డాడు. అంటే గ్రీకులో ఒకలాగా, ఈజిప్ట్లో ఒకలాగా, రోమన్స్ దగ్గర ఒకలాగా. అంటే దేవుడు ఒక్కడే, కానీ పిలిచే పేర్లు మాత్రం చెప్పండి రకరకాలుగా మారిపోయి. ఆ దేవుడు అంటే ఈ బైబిల్ దేవుడు కాదు. ఏ దేవుడు? గ్రీకులు పరిచయం చేసిన దేవుడు లేదా దేవుళ్ళు. ఆ దేవుళ్ళు పేర్లు మారినాయి కానీ దేవుళ్ళు వారే. అంటే ఇన్ని రకాల దేవుళ్ళు, ఇన్ని రకాల విలవేలుపులు, ఇన్ని రకాల కులదైవాలు. అసలు ఇదంతా దీనికి మూలం గ్రీకేనా, ఇంకా ఏమన్నా ఉందా అంటే వీటన్నిటికీ మూలం నోవహు యొక్క కొడుకులు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. 8:30 దాటింది మనకి, కొంచెం స్పీడ్గా వెళ్తాం, కొంచెం జాగ్రత్తగా వినండి. అంటే ఇప్పుడు గ్రీకులు పూజిస్తున్నదైనా, రోమన్స్ పూజిస్తున్నదైనా, ఇంక్లూడింగ్ ఇండియా పూజిస్తున్నదైనా, అంటే ఎనీ రిలీజియన్లో ఉన్న ఎనీ గాడ్ మీరు ఏదైనా తీసుకోండి, ఏ దేవుడైనా తీసుకోండి, ఏ దేవుడైనా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు? మనుషుల మెదడులో నుంచి, వారి యొక్క ఆలోచన నుంచి పుట్టుకొచ్చాడు. వారి ఆలోచనకు రూపాన్ని ఇస్తే ఆ రూపాలు దేవుళ్ళయ్యా. ఆ దేవుళ్ళలోనికి పవర్ని ఆహ్వానించడానికి ప్రాక్టీసులు మొదలుపెట్టారు. అంటే పూజలు, పునస్కారాలు, యజ్ఞయాగాలు, తతంగాలు, ఇక రకరకాలు, రక్తము, ప్రోక్షణ, ఇవన్నీ. అంటే ఇవన్నిటికీ ప్రాక్టీస్. అంటే ఈ ప్రాక్టీస్ అన్నిటికీ మూలం ఎక్కడదంటే ఆ మూలం ఒకే ఒక్క దిక్కునిది, నోవహు కొడుకులు. ఎక్కడ, ఎలా, జస్ట్ టూకి లుక్ వేద్దాం. ఎందుకు లాస్ట్ వీక్ని మనం కంటిన్యూ చేస్తున్నాం, దాన్ని ఎండ్ చేసి నెక్స్ట్ పాయింట్కి మనం వెళదాం. ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి చూద్దాం. ఆల్రెడీ మన హిస్టరీ క్లాసులో ముందు నుంచి ఫాలో అవుతున్న వారికి నేను చెబుతున్నది ఆల్రెడీ పట్టుకుంటారు. ఈరోజు కొత్తగా వింటున్న వారైతే ఒకసారి మీరు వినండి ఏం జరుగుతుంది. ఆదికాండము 10వ అధ్యాయం. ఆదికాండము 10వ అధ్యాయం. అంటే ఇన్ని దేవుళ్ళు, ఇన్ని దేవతలు ఇలా పుట్టడానికి కారణం ఎక్కడైనా ఉందంటే ఉంది. ఆదికాండము 10వ అధ్యాయం. బైబిల్ చెప్పని విషయం అంటే ఏమి లేదు. బైబిల్ ప్రతి విషయాన్ని టచ్ చేసింది, కాకపోతే అదండి మనకు అర్థం కావట్లేదు. ఏం చెప్పింది? ఆదికాండము 10వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా, నా దగ్గర రెఫరెన్స్ పోయింది. 6వ వచనం అనుకుంటా. హామ్ అని ఉందో 6వ వచనమేనా? ఓకే. హాము కుమారులు కూసు, మిస్రయీము, పూతు, కనాను అనువారు. వాళ్ళ పేర్లు పైన ఏదో రాశాడు చూడండి. కూసు కుమారులు శాబా, హవీలా. హవీలా దేశం ఉంది మ్యాప్లో తెలుసుగా. హవీలా, శాబా. కూసు ఉందిగా నడుతున్నాను. కూసు మీకు తెలుసుగా. కూసు దేశం అంటే ఇథియోపియా. అంటే మీకు కంట్రీస్ నేమ్స్ అన్నీ ఒకప్పుడు ఎవరు? వ్యక్తుల పేర్లు. ఈ వ్యక్తులు ఎవరు? నోవహు కొడుకులు. కూసల్లా ఇథియోపియా అంటే ఆఫ్రికా ఖండంలో ఇథియోపియా అయింది. నడుతున్నాను. ఇథియోపియా అయింది కూసు. నెక్స్ట్ హవీలా దేశం ఉంది, శాబా దేశం అంటాగా. ఆ శాబా అక్కడదే. అంటే వీళ్ళందరూ ఒకప్పుడు వ్యక్తులు. ఆ వ్యక్తులు ఆక్యుపై చేసిన ఏరియాలే కంట్రీస్ అయ్యాయి అన్నమాట. నెక్స్ట్ కిందికి ఏమొస్తుంది చూడండి. సప్తాక, ఇంకా రకరకాల పేర్లు మారే. రామా ఏదో వినబడుతుంది చూడండి అక్కడ. అదేలే మా తెలుసు, అడుగుతున్నాను. రయామ, ఆ యాన సౌండ్ తగ్గించండి, ఆ సౌండ్ సైలెంట్ అయితే. నెక్స్ట్ ఏంటి చెప్పండి? అది. అంటే ఈ పేర్లు, ఈ సౌండ్లు, ఇవన్నీ మీకు ఏదో కనబడుతున్నాయి చూడండి. ఈ రయామ కానీ, వీటి కుమారులు కానీ, శాబా కానీ, దాదాను కానీ, వీళ్ళందరూ నెక్స్ట్ అలా మాట్లాడుకుంటూ వస్తే కూసు ఎవరినకు అన్నాడంట చెప్పండి? నిమ్రోదుని కనను. అతడు భూమి మీద పరాక్రమశాలి ఉండుట ఆరంభించను. అతడు యెహోవా ఎదుట పరాక్రమశాలి గల ఏటగాడు. ఏంటట? ఎంతమంది అంటే దేశాలు ఫామ్ అవుతున్నాయి. బాగా వినాలి. వ్యక్తులు ఫామ్ అవుతున్నారు, వ్యక్తుల వెనకాల దేశాలు ఫామ్ అవుతున్నాయి. దేశాలు ఇంకా ఫామ్ అవుతున్నాయి అనుకునే సమయానికి వీళ్ళంతా ఒకే ఫ్యామిలీగా ఉన్నారంటే ఉమ్మడి కుటుంబంగా ఉన్నారు. ఎంతమంది వ్యక్తులు ఉమ్మడి కుటుంబంగా ఉన్నారు. ఈ ఉమ్మడి కుటుంబంలో కుదురులేనుడు పుట్టాడు. ఆడు కుదురులేనుడు కదా, ఆడు గొడవ మనిషి. మన ట్రెండ్లో మాట్లాడు, ఆడు గొడవ మనిషి కాదు. వాడు ఎక్కడుంటే అక్కడ వాడి కింద నలుగురిని పెట్టుకుంటాడు. వాడి పరిపాలన వ్యవస్థ ఎక్కువ. వాడి నాయకుడు అనే కన్నా నియంత అనే పదం వాడికి రైట్ వర్డ్ అన్నమాట. అంటే ఒక నియంత. ఫ్యామిలీలో వచ్చిన వాడు ఏం చేశాడంటే వాడు చాలా బలవంతుడు, మంచి షూటర్, ఫైటర్. ఇంకా మాట్లాడంటే వాడికి అదో రకమైన నాయకత్వం, విలనిజం ఉంది వాడికి. వాడు ఏం చేశాడంటే ఆ రోజుల్లో సామెత ఉందట, యెహోవా ఎదుట వీడు పరాక్రమశాల వేటగాడు. అంటే దేవుడు ఏమన్నా ఎవరికైనా అవార్డ్స్ ఇస్తే, ఏటగాడు ఎవరైనా ఎవరికైనా అవార్డ్స్ ఇస్తే ఒకే ఒక్క అవార్డు ఎవరికి వస్తుందట? అది సామెత.
అంటే నిమ్రోదు యెహోవా ఎదుట పరాక్రమశాల గల వేటగాడు, యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడ వలె నిమ్రోదు వలని లోకోక్తి అంటే ఒక సామెత ఉంది. ఎవరినైనా ఫైటర్, ఎవరినైనా వారియర్, ఎవరినైనా నియంత, ఎవరినైనా ఈడు బలవంతుడు పెహల్వాన్ అనాలంటే ఎవరితో పోలుస్తారట? అరే నిమ్రోదు లాంటివాడు రెడ్డు అంటాడట. అంటే మనం WWEలో ఫైట్ చూస్తే జాన్ సీనా అని ఎలా అనుకుంటే ఇంకా నాకు ఫైట్ గుర్తురావట్లేదు. జాన్ సీనా ఇంకా ఎవరి పేరు చెప్పండి, ఇంకా ఎన్ని వదిలేండి, నాకు వినబడి చెప్పండి. అంటాడు ఎవడో అన్నగా రాక్ అని, జాన్ సీనా అని, ఇంకా 2-3 పేర్లు ఉన్నాయి. మన కాళీ ఎవరైతే ఉన్నారో ఢిల్లీ కాళీ, ముంబై కాళీ, ఇలా ఎలా అయితే మనం పోలుస్తాం ఆ రోజుల్లో జాన్ సీనా లేడు చెప్పండి, ఇంకా ఎవడు లేడు, ఆ బటిస్టా ఎవడో లేడు ఆ రోజుల్లో, ఒక్కడు ఎవరు చెప్పండి, పరాక్రమశాల ఆటగాడు ఎవరు చెప్పండి. నిమ్రోదు అంటే హైటు వెయిట్ ఫైటు ఒక్కటే కాదు, ఆయన పరిపాలన వ్యవస్థ గొప్ప సామెత వచ్చిందంట. నిమ్రోదు లాగా ఉండాలన్న ఒక ప్రాక్టీసులు ఫాలోయింగ్ స్టార్ట్ అయ్యాట. అలాంటి టైంలో అతడు వయసు వచ్చింది, జ్ఞానం వచ్చింది, అతను పెరిగాడు. పెరిగిన తర్వాత సేనారు దేశంలోని ఒక బాబేలు అనే ఒక ప్రాంతాన్ని ప్రారంభించాడు. సేనారు దేశాన్నే బాగా సేనార్ అనే ప్రాంతాన్నే మనం మాట్లాడుకుంటే మొట్టమొదటి మెసొపొతేమియాలో చూసారు ఆ లాంగ్వేజ్ మాట్లాడారు. సేనార్కి దగ్గర సౌండ్ ఏంటి నేను చెప్తాను, ఎక్కువ మర్చిపోయాను. సేనార్లో ఉన్న సేనార్నే దగ్గరగా ఏమంటారంటే సేనారు ప్రాంతాన్ని మొట్టమొదటి మెసొపొతేమియా నాగరికతలో మాట్లాడే భాషని నేను మర్చిపోయాను. సడన్గా గుర్తురాలని ప్రార్థన చేయండి మనసులో, మధ్యలో చెప్తా. ఈ సేనారు ప్రాంతం ఏదైతే ఉందో ఈ సేనారు ప్రాంతాన్ని బేస్ చేసుకుని దాన్నే బేస్మెంట్, ఆ సేనారు ప్రాంతమే బేస్మెంట్ అయిందనమాట. దాన్ని ఆ సేనార్నే మెసొపొతేమియా సేనారు ప్రాంతం. ఈ సౌండ్స్ అన్ని దగ్గర ఉంటాయి మీరు చూడండి. ఈ సేనార్ ప్రాంతం, మెసొపొతేమియా ప్రాంతం ఇవన్నీ దగ్గర ప్రాంతాలు. అక్కడ ఏరియా అంటే ఒక స్నోప్ గ్రౌండ్, అంటే ఆ ఏరియాలు ఎలా ఉంటాయి స్నోప్ గ్రౌండ్. ఈ స్నోప్ గ్రౌండ్స్ కానీ లేదంటే యాటవాలు ప్రాంతమే కాకుండా సదునైన నేలన్నింటినీ తీసుకొని కొన్ని ఫామ్ చేశారంటే అక్కడ దేశంలోని బాబేలు, ఎరికే, అక్కాదు, కల్నే అనే పట్టణములను అతడు రాజ్యానికి మొదలంటే మొట్టమొదటిసారి టౌన్స్ కట్టి, మొట్టమొదటిసారి టౌన్స్ కట్టడమే కదా టౌన్లకి నేమ్స్ పెట్టింది ఈయనేనంట. అంటే ఇక్కడ టౌన్ ఉండాలి, ఇక్కడ పొలం ఉండాలి, ఇక్కడ పబ్లిక్ ఫామ్ అవ్వాలి, ఇలాంటిదంతా స్టార్ట్ చేసింది ఈయనేనట. ఆ తర్వాత అతను చెప్తున్నాడు చూడండి, ఆ దేశంలో ఉండి అస్సూరు బయలుదేరింది. అంటే అస్సూరు సామ్రాజ్యానికి తల్లి ఎవరు? వీడే. ఎవరు? నిమ్రోదే. అస్సూరు సామ్రాజ్యానికి మూలమితనే. యోనా గారి పారిపోయిన నినేవే పట్టణం రాజధాని చూస్తారు, అస్సూరు రాజధాని. ఆ రాజధానికి మూలాలు కూడా ఈనేసినవి. అంటే నినేవే కానీ, అస్సూరు కానీ, సేనారు కానీ, బాబేలు కానీ, ఒక్క మాటలో చెప్పాలంటే మొట్టమొదటి టెక్నాలజీని క్షమించండి, మొట్టమొదటి నాగరికతకి కల్చర్కి పెట్టింది పేరు ఎవడైనా ఉన్నాడంటే చెప్పండి, ఆడే. అంటే అందరూ ప్రారంభించినా కానీ ఐకాన్గా కనబడుతున్నది ఎవరు? ఆయనే. మళ్ళీ ఎవడో కూడా తగునమ్మా అని తయారైపోయి నిమ్రోద్ స్టార్ట్ చేశాడు ఆ కల్చర్ అంటాడు. అందుకే అంటున్నాను ఐకాన్ ఫిగర్ అక్కడ ఎవరు? నిమ్రోద్. తర్వాత ఏం జరిగింది చూడండి, అస్సూర్ ఉందట, నినేవే ఉందట, కలాహు ఉందట, రెస్సేను ఉందట, ఇవి మహాపట్నాలట. ఇక్కడ ఏం జరుగుతుందో రాస్తున్నాడు చూడండి, బాబేలు అక్కడే స్టార్ట్ అయిందంట. ఏంటంటే బాబేలు పట్టణం అక్కడే స్టార్ట్ అయింది. ఇప్పుడు చెప్పండి, ఈ బాబేలు పట్టణాలు కానీ అస్సూరు కానీ వీటన్నిటిని ప్రారంభించింది ఎవడంటే ఈ నిమ్రోదే. ఈ నిమ్రోద్ ఏమయ్యాడంటే ఒకరోజు చచ్చిపోయాడు. ఏమయ్యాడు? చనిపోయాడు. ఈ చనిపోయాడు బాగా. ఆ రోజుల్లో ప్రపంచానికి ఉన్న ఒకే ఒక్క దేవుడు ఎవరు చెప్పండి? ఇక్కడ రాశాడు, ఆ రోజుల్లో ప్రపంచానికి ఉన్న ఒకే ఒక్క దేవుడు, నిమ్రోద్ కాలం వరకు ప్రపంచానికి తెలిసిన ఒకే ఒక్క దేవుడు యెహోవా. వేరొక సౌండ్ లేదు, వేరొక పేరు లేదు. అందుకే నిమ్రోదును కూడా సామెత చెబుతున్నప్పుడు ఎవరి ఎదుట పరాక్రమశాలి అనే పదం వాడారు? యెహోవా ఎదుట. ఎందుకు? దేవుళ్ళ ఎదుట లేదు, యెహోవా ఎదుట. అంటే ఆ రోజుల్లో ఒకే ఒక్క దేవుడు పరిచయం. ఆ దేవుడు ఎవరంటే ఇదిగో యెహోవా దేవుడు. ఈ యెహోవా దేవుడు పరిచయం అయితే మరి దేవుళ్ళు ఎలా వచ్చారంటే ఈ ఫ్యామిలీయే స్టార్ట్ చేసింది. మీకు చెప్పాను లాస్ట్ వీక్, సుమేరియన్ అదే సేనారు సుమేరియన్. అంటే మొట్టమొదటి వీళ్ళ ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటంటే సుమేరియన్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. అందుకే మనకి జిగ్రాట్స్ కానీ సుమేరియన్ లాంగ్వేజ్ యొక్క మూలాలకు కానీ మనం వెళితే ఆ సౌండ్ సేనార్ సుమేరియా, సుమేరియన్ లాంగ్వేజ్ అంటారు దాన్ని.
అందుకే చూడండి, ఈ ఏరియాలో ఒకే ఒక్క భాష ఉందట, ఒకే ఒక్క దేవుడు పిలువబడుతుందట. ఆ ఒక్క దేవుడు ఎందుకు పిలువబడుతున్నాడంటే నోవహు దేవుడే, నోవహు కొడుకులు దేవుడు. నోవహు ఏ దేవుడు నమ్మాడో నోవహు కొడుకులు అదే నమ్మారు. ఇప్పుడు నోవహు కొడుకులు ఉమ్మడి కుటుంబంలో ఈ నిమ్రోద్ అన్నవాడు పుట్టాడు. ఈడు ఒక రోజు నియంత పరిపాలన జరిగిస్తే ఆ పరిపాలించిన వాళ్ళు ఈడు ఒక రోజు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఈడు అప్పటికి ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ పేరు సెమీరా. నేను లాస్ట్ డిసెంబర్ చెప్పాను, ఎంతమందికి గుర్తుందో. ఇదంతా చెప్పడానికి టైం ఉండదు కానీ జస్ట్ అవుట్లైన్స్ బ్రీఫ్. అయితే సెమీరామిస్ అంటారు ఆవిడ. అంటే నిమ్రోదు భార్య హిస్టరీలో ఎవరంటే సెమీరామిస్. మనకు నిమ్రోదు కోసం రాశాడు కానీ బైబిల్లో సెమీరా కోసం రాలేదు, ఎందుకంటే ఆవిడ కొంపట బ్యాచ్ అని. ఈవిడ గురించి ప్రకటన గ్రంథంలో ఎత్తాడులేండి, తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఈ సెమీరామిస్ ఎవరైతే ఉన్నారో, ఈ సెమీరామిస్ ఈయన చనిపోయిన తర్వాత చాలా దిగులు చెందింది. ఈ దిగులు చెందుతున్న టైంలో ఈవిడ ప్రెగ్నెంట్ అయింది. అదే మరి ఆయన లేకుండా ఈవిడ ఎలాగా అంటే అది అలాగే అంతే. ఇంకా ఆవిడ లేకుండా ఎలా అయిందంటే అయ్యింది. అయిన తర్వాత మరి లోకం అంతా మాట్లాడుకుంటుందిగా. మాట్లాడుకున్నప్పుడు ఎలాగ అయిపోయిందంటే, ఆ మాట్లాడుకున్నప్పుడు వచ్చిన భాష ఏంటంటే ఆ టైంలో నిమ్రోదు మళ్ళీ వస్తున్నాడు అందే. నా మాటలు అర్థమవుతలేదు. అంటే ఈ ప్రెగ్నెంట్ మీరు ఏదో అనుకోకండి. ఇప్పుడు నేను వర్జిన్ గర్ల్ లాంటి దాన్ని, అంటే నేను ఇంకా కన్యనే. మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, నేను ఒక గర్భాన్ని ఒక శిశువును మోస్తున్నాను. ఆ శిశువు ఎవరో కాదు, దేవుడు. అంటే నిమ్రోదు చనిపోయిన తర్వాత దేవుడు అయిపోయాడు. దేవుడు అయిపోయిన వాడు మళ్ళీ ఈ లోకంలోకి రావాలనుకుంటున్నాడు. రావాలనుకున్నవాడు ఎలా వస్తున్నాడు అంటే చెప్పండి, నా గర్భంలోంచి వస్తున్నాడు. అందుకే ఇప్పుడు నేను 3వ నెల, నాకు కంగ్రాచులేషన్ చెప్పండి అందంట. ఆ రోజు అందరూ కంగ్రాచులేషన్ చెప్పారు. ఆ కంగ్రాచులేషన్ చెప్తే మరి డెలివరీ జరుగుద్దుగా. 9 months తర్వాత డెలివరీ జరిగింది. ఆ డెలివరీ జరిగినోడికి పెట్టిన పేరు ఏంటంటే తమ్మూజ్. ఏదో 2-3 గొంతులు వినబడుతున్నాయి. మళ్ళీ డిసెంబర్ వస్తే కానీ మీకు అర్థమవుతుంది అనుకుంటా. సరే, తమ్మూజ్. అంటే ఇప్పుడు డెలివరీ అయితే ఆడికి పెట్టిన పేరు అంటే తమ్మూజ్. ఇదే పేరు నెహెస్కేల్లో వాడాడు, మీకు తెలుసుగా. తమ్ముడు డిస్ప్లే చేస్తాను, మీరు వినండి. అయితే ఈ తమ్మూజ్ పుట్టాడు. ఈ తమ్మూజ్ పుట్టిన తర్వాత ఈడు కుదరలేడు. ఎందుకంటే మరి విత్తనం చెట్టు ఎలాంటిదో చెప్పండి, విత్తనం అలాంటిది. అందుకే ఆ చెట్టుకు తగ్గ విత్తనం కనుక ఈడు కుదురు లేకుండా, నేను కూడా పెద్ద పరాక్రమశాలి. అంటే అటు పరాక్రమశాలి వేటగాడు ఎవరు, వాళ్ళ నాన్న. పరాక్రమశాలి వేటగాడు కనుక నేను పెద్ద ఆటగాడిని. మా నాన్న రికార్డ్స్ ఎలాగైనా బదలగొట్టాలనుకున్నాడు, ఇటున్నా తెలియదు కానీ వీడు కూడా ఆటకెళ్ళాడు. ఎవరు, తమ్మూజ్. ఎప్పుడైతే వీడు ఏటకెళ్ళాడు, ఏటకెళ్ళినప్పుడు ఏమైందంటే ఆ ఏటలో మరి మృంగుద్దేశందో బాణం తిరగేసేసుకున్నాడో మొత్తం మీద తెలియదు కానీ మొత్తం మీద ఏటకెళ్ళి చచ్చిపోయాడు. ఎవరు, నీకు ఇదంతా హిస్టరీ, దీన్ని ఎవడ కాదని వాళ్ళు చెప్తున్నాను. ఈ ఎప్పుడైతే ఈ తమ్మూజ్ వెళ్ళి అక్కడ చనిపోయాడో, చనిపోయిన తర్వాత భర్త చనిపోయి, కొడుకు చనిపోయి, చివరికి ఏమైపోద్ది అనుకున్నప్పుడు ఆ చనిపోయిన తమ్మూజు మళ్ళీ 3వ రోజు తిరిగి చెప్పండి లేస్తాడు. ఆ లేచేటప్పుడు బాగా వినండి, సరిగ్గా టైం ఏమంటారు, బస్వ బుధవారం అంటారు. మీకు ఎక్కడో ఏదో సింక్ అవుతుంది. ఆ బస్వ బుధవారం సరిగ్గా ఏ టైంలో వస్తుందంటే మీరు గుర్తుపెట్టుకోండి, సరిగ్గా వసంతకాలంలో వస్తుంది. అంటే ఎలా తిరిగి లేస్తాడంటే సరిగ్గా నేచర్లోంచి వస్తాడు. నేచర్ అంటే ప్రకృతిలోంచి వస్తాడు. ఎలా వస్తాడు, ఆ టైంలోనే చెట్లు వికసిస్తే, ఆ టైంలోనే కొత్త ఆకులు వస్తాయి, ఆ టైంలోనే కొత్త కోకిళ్ళు. ఇవన్నీ అంటే ప్రకృతి మళ్ళీ కొత్తగా ఏదో తొడుక్కున్నట్టు ఉంటుంది మనకు వసంతకాలం. అలా తొడుక్కునే వైనాన్నే నిమ్రోద్. అంటే నిమ్రోదు తమ్మూజ్ అయితే, తమ్మూజు మళ్ళీ ఈ భూమి మీద ఏటలో చనిపోతే, చనిపోయినాడు మళ్ళీ చెప్పండి తిరిగి లేచాడు. ఇలా తల్లి, తండ్రి, కొడుకులతో విగ్రహారాధన అధికారికంగా స్టార్ట్ అయింది. అలా వచ్చింది ప్రపంచంలోనికి విగ్రహారాధన. నా మాటలు అర్థమవుతుంది. అంటే యెహోవా అనే దేవుడి దగ్గర నుంచి ప్రపంచానికి విగ్రహారాధన అలా స్టార్ట్ అయింది. అలా వచ్చిన తల్లి, కొడుకు, తండ్రుల ఆరాధనలో రకరకాల ప్రాంతాల పాలై ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి బలమైన సామ్రాజ్యం బబులోను గనక బబులోను యొక్క పరిపాలనలో మతం కూడా వ్యాపించింది. ఆ మతం వ్యాపించిన వెనకాల మాదీయ పారసికులు వెనకాల గ్రీకులు వెనకాల రోమన్స్ దగ్గర నుంచి క్రొత్త నిబంధన పరిపాలన వరకు ఈ రోజు వరకు ఈ మతాలు బబులోను దగ్గర నుంచి వ్యాపించేశాయి. ఎప్పుడైతే వ్యాపించేశాయో ఇవి వ్యాపించిన తర్వాత నమ్మకాలు మూలక పాకాయి. ఆ ఏరియాలో అక్కడక్కడ ఒక్కొక్కలాగా పిలువబడ్డాయి. ఇవి చదివేసి బాగా వినాలి. ఇవి చదివేసి అంటే తండ్రి, తల్లి, కొడుకు, ఈ 3 దీన్ని ఏమంటారంటే త్రిమూర్తులను కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి, త్రిమూర్తుల ఆరాధన. అంటే దీని నుంచి సాతాను కూడా ఎలా ఉంటాడంటే, దేవుడు ఆల్రెడీ బాగుండే త్రిత్వం, దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఈ తెంగర బ్యాచ్ కొంతమందికి తెలియక ఏం చేస్తారంటే ఆయన ఈయన అని
అంటున్నామని బాగా వినాలి. వీళ్ళకి ఏమంటున్నారు కూడా తెలియదండి. ఆయనే ఈయన, ఈయన ఆయన, ఆయన ఈయన అంటున్నామని డిఫెన్స్ చేయడానికి కొంతమంది తొగరమ్మ అని తయారైపో మళ్ళీ వీళ్ళ మోకాలకి గ్రీక్ ఒకటి, ఆ గ్రీకు తినంగా చదవరు. మళ్ళీ అడుగుతున్నాం వీళ్ళు ఆయన అంటున్నారు. మోడలిజానికి మళ్ళీ చెప్తున్నాడు, మోడలిజానికి ట్రినిటీకి ఎక్స్ప్లెనేషన్ తేడా తెలియకుండా అదేదో పెద్ద కౌంటర్ ఇస్తున్నాం అన్నట్టు కొన్ని రెఫరెన్స్ చేస్తున్నారు. మోడలిజం అంటే చెప్పిన ఆయన ఈయన, ఈయన ఆయనని, కానీ ట్రినిటీ అంటే చెప్పిన ఆయన ఆయనే, ఈయన ఈయనే, ఈయన ఈయనే, ఈ ముగ్గురు దైవత్వమే చెప్పండి బైబిల్. అదేంటది? అది అంతే. అది ఎలా మాకు అర్థం కావట్లేదు. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పంటే ఎగ్జాంపుల్ చెప్తే అర్థం కాదు. దేవుడు ఇద్దని చెప్పడానికి యూనివర్స్లో ఏమన్నా పోలుకుందా? లేదు. ఆయన పోల్చడానికి పోలికే ఉంది. అయితే నాకు అర్థం కావడానికి ఇది రైట్ ఎగ్జాంపుల్ కాదు, కానీ అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. సందర్భం వచ్చింది నాకు అర్థం కావడానికి. ఇప్పుడు ఒక రూమ్ ఉందండి. ఒక రూమ్ ఉన్నప్పుడు మీరు వినండి, ఒక రూమ్ ఉన్నప్పుడు రూమ్ అనే దానికి ఎత్తు పొడవు వెడల్పు ఉందా లేదా? ఉంది. రూమ్ అనే దానికి ఎత్తు ఉంది, పొడవు ఉంది. అంటే దానికి వాల్స్ ఉన్నాయి, దానికి సీలింగ్ ఉంది. ఇది రూము. అందులో ఒక స్పేస్ అనేది ఒకటి ఉందా లేదా చెప్పండి? ఉంది. ఒక రూమ్ అనే ఒక నేమ్ ఉందా లేదా చెప్పండి? అంటే ఒకటే రూము, రూమ్ ఒక్కటే. బాగా వినండి, ఒక్కటే రూము, దానికి గోళ్ళు ఉన్నాయి, ఒక్కటే రూము, దానికి స్పేస్ ఉంది, ఒక్కటే రూము, దానికి రూమ్ అనే ఒక స్పేస్ ఉంది. చూస్తారా, ఖాళీ ఉంది. మీకు ఇది అర్థమైతే మళ్ళీ చెప్తున్నాను. అంటే రూమ్ ఒక్కటే అంటే ఒకటే కాదు, రూమ్ ఉంది, రూమ్లో స్పేస్ ఉంది, స్పేస్లో ఇంకా మనం మాట్లాడుకునే ఎక్స్ప్లెనేషన్ చాలా ఉంది. ఇది మీకు అర్థమైతే దేవుడు కూడా ఒక పట్టాన్ని అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. దేవుడు అంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఉన్నాడు. తండ్రి తండ్రిగా ఉన్నాడు, కుమారుడు కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు ఆదరించి ఉన్నారన్న సంగతి నీకు నాకు తెలియదేమో కానీ ఆడికి తెలుసు. ఎవడికి చెప్పండి? సాతానుగాడికి. ఆడికి తెలుసు కనుక వాడు ఏం చేశాడంటే దేవుణ్ణి తనను తాను బయలుపరుచుకునే లోపే ఈ తత్వం అనే సబ్జెక్ట్ని ప్రపంచానికి నిమ్రోద్గడ ఫ్యామిలీ ద్వారా ఎక్కించేశాడు. ఆ మాటలు అర్థమవుతుంది లేదో? వీడు ఆల్రెడీ జల్లేశాడు. ఎలా జల్లేశాడు? నిమ్రోదు ద్వారా, సమీరమిస్, తమూస్, వీళ్ళ ద్వారా ఎప్పుడైతే ఈ త్రిత్వం అంటే ఈ త్రిత్వవాదుల సబ్జెక్ట్ ఎక్కడది అనడానికి వీడు ఏం చేశాడంటే జల్లేశాడు. ఈ జల్లేశాడు ఏం చేశాడు? ప్రపంచానికి ఎక్కడికి పోయినా ఈ 3 వర్షిప్పులు మీకు కనబడతాయి. మీరు చూడండి, ఇక్కడ చూడండి, మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఈశ్వర అని అడుగుతున్నా. ఇది ఎక్కడిదే సబ్జెక్టు? గ్రీకులది. నడుతున్న గ్రీకుల్లో పాటిస్తున్న అది ఎక్కడికి పోయింది? ఈజిప్ట్లో ఉన్న ఒక పాయింట్ తీసుకుని ఒక రోజు TV9లో అక్కడ కూర్చున్నాడు ఈయన బాబు గోకనన్ గారు. ఆ TV9లో కూర్చుని ఇదిగో ఇది ఎవరైతే ఉందో ఐసిస్ అంటే తల్లి కొడుకుల ఆరాధనే, ఈ ఆరాధనని పాయింట్ వాడు ఎందుకు చేశాడంటే ఆయన ఇదే చదివాడు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే అర్థమయ్యేలాగా ఎవరిస్తాం ఒకసారి డిస్ప్లే చేద్దాము. ఈ మదర్ అండ్ చైల్డ్ వర్షిప్ అంటే సన్ వర్షిప్ ఏదైతే ఉంచుండో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలా ఉంటుంది. నాకు కనబట్టలేదు కానీ మీరు చూడండి, ఒక్కొక్క దిక్కున ఒక్కొక్కలాగా. అంటే హోరస్, ఈజిప్ట్లోనేమో కొడుకుని హోరస్ అని పిలుస్తారు, ఇండియాలో వారస్ని ఏమని పిలుస్తారు? ఇది కాదని అనుమానండి. ఇండియాలో వారస్ని ఏమని పిలుస్తారు చెప్పిన? ఈశ్వరా అంటారు. ఇండియాలోనేమో అక్కడున్న వారస్ ఇక్కడ ఈశ్వర్ అయ్యాడు. ఈ ఈశ్వర్ని వారస్ని పట్టుకొచ్చి ఈయన అక్కడ కూర్చుని ఏమన్నాడంటే ఆ హోరస్ ఈశ్వరే యేసు అన్నాడు. మాటలు అర్థమవుతుంది. అంటే ఇవన్నీ ఒకదానికొకటి కాపీ అయ్యాయి అన్నారు. అది ఇవన్నిటికీ మూలం ఏంటంటే ఐసిస్ మదర్ అయింది. తర్వాత ఎవరైతే ఉన్నారో ఇండియాలోకి వచ్చేసరికి ఈశ్వరకి తల్లి ఆవిడ కదా దేవకి. దేవకి ఒరిజినల్ నేమ్ అందరికీ అలవాటైంది. దేవకి తెలియదు కానీ వేరే పేరు తెలుసు అందరికీ. చూడండి, నాకు కనబడలేదు, మీరు చూసుకోండి. మనకి ఈజిప్ట్లో ఇది ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈజిప్ట్లో సెమీరమిస్ ఎలా కనబడుతుంది చూడండి. అక్కడ స్టార్టింగ్లో ఎవరైతే కనబడుతున్నారో వాళ్ళకి చూడండి. ఆ దేవకి ఎవరు, ఆ దేవకి ఒళ్ళో ఉన్నది ఎవరు, ఆ ఈజిప్ట్లో ఉన్న ఐసిస్ ఎవరు, అక్కడ ఉన్నది ఎవరైతే ఓరస్ ఎవరైతే కనబడుతుందో మీరు చూడండి. కిందికి వచ్చేసరికి దాన్ని అలా కలిపి నెట్లో కంపేర్ చేసినవి, గూగుల్లో కంపేర్ చేసినవి, ఇప్పుడున్న టెక్నాలజీలు అంటే ఈ మదర్ అండ్ సన్ వర్షిప్ ఏదవుతుందో అలా ట్రాన్స్ఫార్మ్ అయ్యి అలా అయ్యి మేరీ జీసస్ అయిపోయారంట. వీళ్ళు చూసారా? మేరీ జీసస్ అయిపోయారంటే చివరికంటే ఇవన్నీ తల్లిని కొడుకుల్ని ఆరాధించి వర్షిప్ ఎక్కడదంటే అప్పటికే బాగానండి, ఎక్కడదంటే సెమీరామిస్ తెచ్చింది. ఎవరు సెమీరామిస్? ఎవరు చెప్పండి? నిమ్రోదు భార్య ఏం చేసింది? ఇదిగో మా కొడుకుని నన్ను ఆరాధించాలి, నా కొడుకే ఒకప్పుడు భర్త, ఒకప్పుడు భర్తే, ఇప్పుడు నా కొడుకు, ఇప్పుడు నేను నా కొడుకు మీకు దేవుళ్ళు అన్నది. అక్కడి నుంచి వర్షిప్ స్టార్ట్ అయింది, ప్రపంచ దేశాలకి వ్యాపించిందంటే విగ్రహారాధన లేదా
తల్లి కొడుకులు తండ్రి కొడుకుల తల్లి కొడుకుల ఆరాధన ఎక్కడదే అక్కడి నుంచి ఆరాధన అలా ప్రారంభమై క్రైస్తవ్యానికి దీనికి దగ్గర పోలికలు ఉన్నాయి. జీసస్ వచ్చింది 2000 సంవత్సరాల క్రితమే, ఈ మతాల పూర్వం నుంచి ఉన్నాయి కనుక, జీసస్ వచ్చింది 2000 సంవత్సరాల క్రితమే కనుక, క్రీస్తు వచ్చింది 2000 సంవత్సరాల క్రితమే కనుక, అప్పటి నుంచి పూర్వం నుంచి మతాలు ఉన్నాయి కనుక యేసుప్రభు ఎవరిని కాపీ కొట్టేశాడంట? సెమెరమిస్ని కాపీ కొట్టేశాడట. ఇంకా చెప్పండి, సెమెరమిస్ అదే ఈజిప్ట్లో ఎవరైతే ఉన్నారో హోరస్ని, ఐసిస్ని కాపీ కొట్టి దాన్ని ఇజ్రాయెల్ దేశంలో ఇంప్లిమెంట్ చేశాడంట. వీళ్ళకి చెప్పాడు చెవిలో. నడుతున్నాను ఎలా కాపీ చేస్తుంటే వీళ్ళకి కొన్ని పోలికలు పెడతారు, సుమారు 4-5 పాయింట్లు. అదేంటంటే, దేవుడు చనిపోయి బతుకుతాడు అని హోరస్ నమ్మే వాళ్ళు ఈ సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఇప్పుడు మనం కూడా నమ్ముతున్నాం లేదా? అందుకే కాపీ అన్నారు. రెండోది, దేవుడు పుడతాడు, చనిపోయాడు, మళ్ళీ బతుకుతారంటే ఈజిప్ట్లో మీరు చూసారు లేదు, ఇలా పొడవ కూర్చుని ఉంటాడు. ఈజిప్ట్లో వారస్ గాడ్ని మీరు చూడండి. ఆ దేవుడు పుట్టాడు, వాళ్ళ నమ్మకం ప్రకారం పుట్టాడు, బ్రతికాడు, ఈజిప్ట్ని పరిపాలించాడు, మరణించాడు, చచ్చిపోయాడు, మళ్ళీ తిరిగి లేస్తాడు. ఇంకా లేవలేదు కనుకే ఆ దేవుడు అంటే ఆ బొమ్మ దగ్గర బంగారం వజ్రాలు అలా దాసెట్టారు, ఎప్పటికప్పుడు మా దేవుడు లెగిస్తాడని. నా మాటలు అర్థమవుతున్నాయి అంటే ఇదే ఫీలింగ్ని లేదా ఇదే ఫెయిత్ని క్రిస్టియానిటీ కాపీ కొట్టింది అంటారు వీళ్ళు. రెండోది ఏం చెప్తారంటే, ఈ మిత్రాస్ ఎవరైతే ఉన్నారో ఈ మిత్రాస్నే బాగా మిత్రాసిజం అంటారు దీన్ని. అంటే మిత్రాస్నే మదరే ఐసిసే ఈ తల్లి, ఆ తల్లే మూలం సెమీరా మిస్సు. మీకు అర్థమైపోయినా చెప్పండి, అర్థమైనట్టే. నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో హోరస్ అంటే కొడుకులు ఎలా పిలిపి వారస్గా పిలువబడ్డాడు, ఈశ్వరుగా పిలువబడ్డాడు. ఇక్కడ మనల్ని అంటున్నారు యేసు, చాలా పేర్లోనే అని చెప్పట్లేదు అని దాన్ని డౌన్లోడ్ చేస్తారు. ఎందుకంటే మీకు ఆ మతాలకి దగ్గర పోలికలు ఉన్నాయన్నారు. దీన్నే మిత్రాసిజం అంటారు. ఆ మిత్రాసిజంలో మిత్రాస్ ఎవడైతే ఉన్నాడో వాడే తమ్మూజు. ఆ తమ్మూజు ఎవడైతే ఉన్నాడో వాడి పుట్టినరోజు దరిద్రం కొలిది డిసెంబర్ 25 చేస్తారు. అందుకే క్రిస్మస్ నీడే. ఆ క్రిస్మస్ని ఇంకా చూసారా, చేతిలో ఏట, రెక్కలు, ఇవన్నీ ఈజిప్ట్లో వాళ్ళు వేసుకున్న బొమ్మలు. అయితే ఏవైతే ఉందో మీరు చూడండి, ఈ మిత్రాస్ పుట్టింది కూడా డిసెంబర్ 25 కనుక సేమ్ మనం డిసెంబర్ 25 మనం జీసస్ పుట్టాడని మనం పండగ చేస్తున్నాం కనుక మనం ఎక్కడి నుంచి ఇమిటేట్ చేసామంటున్నారు? మిత్రాస్ మతాన్నే. నెక్స్ట్ ఇంకేం చేస్తారంటే, వీళ్ళు ఏం చేస్తారంటే ఎద్దుల్ని రక్తం చేత అంటే ఎద్దుల రక్తాన్ని ప్రోక్షించి ఆ రక్తంలో చేతులు ముంచి ఆ తర్వాత అది మీద జల్లుకుంటే ఆ రక్తంలో బాప్టిజం పొందామని నమ్ముతారు. ఇది మనకు దగ్గర ఉంది కనుకే మీరు అక్కడోలే అంటారు మనల్ని. ఎవరిని? మనం కూడా ఇప్పుడు అయిపోయిన తర్వాత చేస్తాంగా. అంటే మన ప్రాక్టీస్లన్నీ అక్కడే అంటారు. ఇంకేమంటారంటే, దేవుని పేరు మీద అందరూ కలిసి 1 plate మీల్స్ అని ఉంటుందట. అంటే కలిసి ఒకే ఒక్క పాత్రలో తింటారనమాట. దాన్ని మనం ఒకే పాత్ర చెప్పండి, ఒకే రొట్టు. అంటే ఇవన్నీ అక్కడ వాళ్ళు ఎందుకు అంటున్నారంటే ఈ పోలికలు దగ్గరకు ఉన్నాయి కనుక. ఈ మతాల పాటించాలన్నీ ఇవన్నీ చేస్తారు ఖచ్చితంగా. దేవుడు పుట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు. తర్వాత ఏంటి, వీళ్ళ యొక్క పుట్టినరోజు, వీళ్ళ దేవుడు పుట్టినరోజు 25 రోజు వచ్చింది. ఇంకేంటి, వీళ్ళ రక్తం చేత బాప్టిజాలు పొందుతారు. ఇంకేం చేస్తారు, ఒకే దేవుడి పేరు మీద వీళ్ళు కలిసి భోజనం చేస్తారు. ఇంకేం చేస్తారంటే, ఆ దేవుడు వీరిని ఒక రోజు వస్తాడు. అంటే ఒక రోజు వచ్చి పూర్తిగా వీళ్ళని చెడు నుండి చెప్పండి విమోచిస్తాడు. ఇవన్నీ మన క్రిస్టియానిటీకి దగ్గరకు ఉందలేదా? అందుకే మన క్రైస్తవ్యం జీసస్ అంటే ఎవరిని కాపీ కొట్టాడంట? అంతా బాగానే కవర్ చేశారు కానీ అక్కడ కవర్ అవ్వదు. బాగుండి, ఎక్కడ కవర్ అవ్వదు అంటే పేరు, పుట్టినరోజు బాగానే కవర్ చేస్తారు, రక్తాన్ని బాగానే కవర్ చేస్తారు, భోజనాన్ని బాగానే కవర్ చేశారనకన్నా కంపేర్ చేస్తారు. నెక్స్ట్ ఆయన వచ్చిన తర్వాత ఈ చెడు నుంచి ఒక నూతన యుగంలోకి మనం తీసుకెళ్తారన్న దాన్ని కూడా బాగా అన్నీ కంపేర్ చేశారు. కానీ వీళ్ళ చెప్పిన దేవుళ్ళు ఎవరినైతే ఇమిటేట్ చేసామని చెప్తున్నారో హోరస్ కానీ, ఐసిస్ కానీ, నిమ్రోద్ కానీ, సెమిరామిస్ కానీ ఎవరైతే ఉన్నారో మిత్రాస్, వీళ్ళ థియాలజీ అంతటి ప్రకారం ఈ దేవుళ్ళో ఒక్కడైనా మరణించి తిరిగి లేచాడా? ఈ ఒక్క పాయింట్ చెప్పమంటే మారిపోదాం. ఈ ఒక్క పాయింట్ వాళ్ళు చెప్పగలరా? నడుతున్నాను. మిత్రాస్ లేచాడా? ఇలా బొందలేసాడు. హర్ష్ ఎవడైతే ఉన్నాడు ఈజిప్ట్ కాటి వాళ్ళు లేచాడు, ఇంకా లేలేదు, ఇంకా వజ్రాలు పక్కనే ఉంటారు. ఎవడైనా లేచాడని అడుగుతున్నాను. లేస్తామన్నవారు మన ఇండియాలో కూడా ఉన్నారు. లేచారా? లేచాడు అనడానికి జాగ్రఫికల్ ఎవిడెన్స్, మిథాలజీ ఉంది. మళ్ళీ చెప్తాను, మిథాలజీ అంటే ఊహించిన కథ ఉంది తప్ప లేచినోడు ఒక్కడున్నాడా?
కానీ ఒకే ఒక్క దేవుడు హిస్టారికల్గా పుట్టాడు, హిస్టరీలో పుట్టాడు కనుక టైం లైన్కి ఆయన్నే మధ్యలో తీసుకున్నారు. ఆయన పుట్టాడు కనుక ఆయనకి జాగ్రఫికల్ ఎవిడెన్స్ ఉంది, హిస్టరీ ఎవిడెన్స్ ఉంది. ఆయన ఏ టైంలో పుట్టాడో ఆ రాజుల చరిత్ర ఉంది. ఆ పుట్టినవాడు నిజంగా ప్రభుత్వం చేత సిలువ వేయబడ్డాడు. ఆ ప్రభుత్వాల నడుమే అపోస్తులు ప్రకటించారు. ఎందుకంటే మీరు వింటున్నవి, కంటున్నవి, చూస్తున్నవి మీవన్నీ జరుగుతున్నాయి. వాస్తవం యెరూషలేము సిటీలో నడిబొడ్డున సిలువేశాడు, దానికి మేమే సాక్షులు, ఇది కాదని మీరు అనగలరని ప్రభుత్వాలను కూడా ఎదిరించి అపోస్తులు అదే టైం లైన్లో ప్రకటించారంటే ఎంత వాస్తవం కాకపోతే ప్రకటిస్తారు చెప్పండి. నడుతున్నాను ఎప్పుడో మా తాత ఎప్పుడో చేసాడంటే నడుతున్నాను మా తాత ఎప్పుడో మీసాలకు అది రాశాడు శంపంగి నూనె అని ఇప్పుడు చెప్తానంటే నేను ఇప్పుడు చెప్తే మా తాతకి మీసాలకు శంపంగి నూనె రాశాడో నువ్వు చూడలేదు నేను చూడలేదు, కానీ మా తాత కోసం నేను గొప్పలు చెప్తున్నాను. నా తాత గొప్పోడో కాదో చెప్పాలంటే మా తాత టైంలో నేను ఉండి చెప్పినప్పుడు మా తాత గొప్పతనం చెప్తున్నప్పుడు ఎవడ మాట్లాడకుండా నిజమేరా మీ తాత గొప్పోడని కిమ్మని ఉన్నారంటే అప్పుడు నా సబ్జెక్ట్ రైట్ అని మీకు అర్థమైతే నా సబ్జెక్ట్ రైట్ అని నేను చెప్తున్నది రైట్ అని. అపోస్తులు బాగానండి 100 సంవత్సరాల తర్వాత ఏం చెప్పలేదు, 20 సంవత్సరాలు ఇంకా తిరగకుండానే 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఇంకా తిరగకుండానే ప్రభుత్వం ఇంకా రన్నింగ్లో ఉండగానే రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు చెప్పింది చెప్పిన మీరు సిలువ వేసిన క్రీస్తు 3వ దినాన్న తిరిగి లేచాడు, దానికి మేమే సాక్షులు, ఇదిగో ఖాళీ సమాధాని వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డారు అంటే ఎంత వాస్తవం అయితే ప్రకటిస్తారు చెప్పండి. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది, క్రైస్తవ్యం ఎక్కడ ఇమిటేట్ చేయలేదు, క్రైస్తవం ఏ మతాన్ని కాపీ కొట్టలేదు. కానీ ఎందుకు ప్రపంచానికి అలా అనిపిస్తుందంటే ఆడు చేసిన చెప్పండి జిమ్మికి ఇదంతా ఎవడు చెప్పండి సాతానుగాడు. ఎందుకంటే దేవుడు ఎలా ఉన్నాడో వాడికి తెలుసు, దైవత్వం ఎలా ఉందో వాడికి తెలుసు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఎలా ఉన్నారో వాడికి తెలుసు. కనుక ఆయన యొక్క ప్రణాళిక జరగకుండంటే నిజం గడప దాటే లోపే చెప్పండి అబద్ధాన్ని ప్రపంచానికి వాడు నిమ్రోదు ఫ్యామిలీ ద్వారా అలవాటు చేశాడు. అక్కడ వచ్చింది ప్రాబ్లం. ఏది ఏమైనా ఎంత అబద్ధం చెప్పులేసుకుని సొక్క వేసుకుని ఊరంతా తిరిగి వచ్చినా చెప్పండి నిజం వచ్చేంత వరకే దానికి ఆయుష్, అది వచ్చిన తర్వాత దానికి సమాధే. క్రైస్తవం వచ్చేంత వరకు ఇవన్నీ నడిసాయి. కానీ ఈ మతాల్లో ఉన్నవారు కూడా తర్వాత ఎందులోకి మారిపోయారు చెప్పండి క్రైస్తవం. ఎందుకంటే ఆ తర్వాత పౌలు లాంటి వారు చాలా గట్టిగా వాదించారు, అపోస్తులు చాలా గట్టిగా వాదించారు. ఆ వాదించిన వారు నిలబడ్డారు, ఆ నిలబడిన వారు గట్టి ప్రకటనే చేశారు. అలా చేస్తున్నప్పుడు అంతా బాగా ఉంది, నడుస్తుంది, క్రైస్తవం విస్తరిస్తుంది అన్నప్పుడు ఈ దేవుళ్ళ మతాల ప్రభావం ఎక్కువగా ఏ టైంలో సంఘం మీద పడిందంటే 2-3 శతాబ్దాలు ఎక్కువ పడిపోయింది. ఎందుకు 2-3 శతాబ్దాల్లో క్రైస్తవం మీద ఈ ప్రభావం ఎక్కువ పడింది? అపోస్తులు ఉన్నంతకాలం బాగానండి, అపోస్తులు ఉన్నంతకాలం ఈ ఫిలాసఫీని క్షమించండి ఈ మతాల యొక్క ప్రభావాన్ని సంఘంలోకి రానివ్వలేదు. కానీ అపోస్తులు వెళ్ళిపోయిన తర్వాత 2-3 శతాబ్దాల్లో సంఘంలోనికి విగ్రహ ఆరాధన కాదు, విగ్రహ ఆచార సంబంధమైనవి సంఘంలోకి వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే మీకు చెప్పాను లాస్ట్ ఇయర్, ఎంతమంది గుర్తుందో ఎందుకు వచ్చాయంటే అప్పటికి 3వ శతాబ్దంలో క్లాసిక్ రిలీజన్ అయింది క్రిస్టియానిటీ. ఎందుకైందంటే ఆ టైంలో కాన్స్టాంటినోపుల్ ఎవరైతున్నాడో రాజు క్రైస్తవుడు అయ్యాడు కనుక అప్పటి వరకు దేశింపబడి తక్కువ చేయబడుతున్న క్రైస్తవ మతానికి రాయల్టీ వచ్చింది. అప్పటి వరకు చర్చిలు ఉన్నాయా? చర్చిలు అంటే సంఘం అని అనకండి, చర్చ్ అంటే చర్చికి స్థలం ఉందా? లేదు. అప్పటి వరకు ఈ గుడులు దేవతలు దేవుళ్ళు ఎక్కువైపోయినాయి. అప్పటికి బబులోన్ ఎక్కువ చేసింది, గ్రీక్ ఎక్కువ చేసింది, రోమా ప్రభుత్వం ఎక్కువ చేసింది. ఆ రోమా ప్రభుత్వంలో మహారాజుగా వచ్చిన వాడే చెప్పండి కాన్స్టాంటినోపుల్. ఎప్పుడైతే కాన్స్టెంట్ రాజు అయ్యాడో, రాజు అయిన తర్వాత ఇప్పుడు దేవుళ్ళు బాగానండి, దేవుళ్ళకి ఆరాధనలు తగ్గిపోయాయి, దేవతలకు ఆరాధన తగ్గిపోయాయి, అన్నీ తగ్గిపోయాయి. కనుక గుళ్ళు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీగా ఉన్న గుడుల్ని ఎవరికి రెంటకి ఇచ్చినట్టు ఇచ్చేసాడంటే చెప్పండి మీరు అక్కడెక్కడ ఈళ్ళ దగ్గర మేళ్ళ మీద మిద్దుల మీద మీరు ప్రార్థనలు పెట్టుకుంటారు. ఏటయ్యా నేను ఎలాగ కింగ్ని అయిపోయినా ఇంక క్రిస్టియానిటీకి ఏ ప్రాబ్లం లేదు, నేనున్న తర్వాత మీకు హక్కులు ప్రకటిస్తున్నాను, మీకు రాయితీలు ఇస్తున్నాను, అలాగే మీ చర్చిలు అంటే మీ సంఘం కూడుకోవడానికి మీకు స్థలాలు ఇస్తున్నానని ఆ గుడుల్నే చెప్పండి సంఘాలకి స్థలాలకు ఎప్పుడైతే ఇచ్చాడో ఆ గుడుల్లోకి ఎప్పుడైతే సంఘం వెళ్ళి కూర్చుందో ఆ కూర్చున్న తర్వాత అన్యులు ఎక్కువగా మారారు కనుక, అంటే ఈయన రాజు అయిన తర్వాత హక్కులు ఎక్కువ వస్తున్నాయి కనుక, బాగా విస్తరిస్తుంది కనుక అన్యులు రాను సంఘంలోకి చేరి వస్తూ వాళ్ళ అన్యులుగా క్రైస్తవులు వచ్చిన తర్వాత వస్తూ వాళ్ళ హక్కులే రాక ఆచారాలు కూడా ఎంటెట్టుకుని వచ్చారు. ఆ వచ్చిన ఆచారాల్లో భాగమేనండి అప్పటికే 25 పుట్టినరోజు బాగా చేస్తున్నారు. ఆ 25 చెప్పండి
మిత్రాస్ పుట్టినరోజు బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. ఇప్పుడు ఎలాగూ పండగ చేయలేదు. డిసెంబర్ 25 వచ్చేసరికి అది ఒక గిలి స్టార్ట్ అయింది. మనకు కూడా చూడండి ఎంత మారిపోయినా కానీ పొంగల్ వచ్చేసరికి ఎక్కడో తెలియని చెప్పండి, రేపు పొంగలు అనుకో చెప్పండి, రేపు ఉంది ఆడవాడు ఉందా, ఎంత నడుతున్నాను, ఎంత క్రిస్టియన్లకు వచ్చినా ఆ గిలి ఎక్కడో ఊగుతూ ఉండదా అంటే బయటికి మనం చేయం కానీ చెప్పండి, అలవాటు పడిపోయిన మనసుకి ఎక్కడో ఆనందం, అదిగో టపాసులు అవన్నీ ఆడావుడి ఉండదా, ఎక్కడో ఆనందం రేపు పండగ అనగానే. అలాగే వాళ్ళు అలవాటు పడిపోయిన వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఆ పండగలు ఆశ్రయిస్తున్నారు కనుక వీళ్ళు ఏం చేస్తారంటే ఎలాగూ మనం పండగ చేస్తాం కనుక ఆ పండగ ఏదో ఇంకా ఆ దేవుడికి చేయొద్దు కానీ చెప్పండి, కొన్ని లెక్కలు అటు ఇటుగా సరిపోతుంది కనుక ఈ దేవుడికి చేద్దామని చెప్పి ఆ ప్లేస్లో ఎవరిని పెట్టారంట, హిస్టరీ, ఇది నా కన్ఫర్మ్ సర్టిఫికేట్ కాదు, ఆ ప్లేస్లో క్రీస్తుని బట్టి ఆ పుట్టినరోజు చేయడం స్టార్ట్ చేశారు. అలాగా డిసెంబర్ 25ని కౌంటర్ చేస్తారు. ఏదైతే అయిందో ఆ మతాలు వచ్చాయి, ఆచారాలు వచ్చాయి, అంటే విగ్రహారాధన చేయలేదేమో కానీ వాళ్ళ ఆచారాలు మాత్రం కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేసి చెప్పండి మనోళ్ళు ప్రాక్టీస్లు మొదలుపెట్టారు. దాని తర్వాత నైషియా కౌన్సిల్లో డిఫెండ్ చేశారు, అవి తప్పని తేల్చారు, ఇవి చేయకూడనివి చేయాల్సినవని పెద్దలు నిర్ణయించి ఏదైతే డివినిటీ అంటే ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి ఆ రోజు వాదోపవాదం జరిగినప్పుడే ఇలాంటి విషయాలు చాలా విషయాలని సవరణ చేసి సంఘం పాటించవలసినవి పాటించకూడనివి కొన్ని సరిచేశారు. మారిన వారు మారారు, మారిన వారు ఇంకా వాటిని చెప్పండి కంటిన్యూ చేస్తున్నారు. ఇది హిస్టరీ, అది దేవతల హిస్టరీ. ఆ రోజుల్లో నిమ్రోద్ ద్వారా విగ్రహారం వచ్చింది. గ్రీకులు బాబులోని దాన్ని బాబులోని సామ్రాజ్యం దాన్ని బలపరిచింది. గ్రీకులు మరింత ప్రపంచానికి వ్యాప్తి చేయించారు. రోమన్స్ కాలం వచ్చేసరికి అలవాటైపోయింది. 2-3 శతాబ్దాలకి క్రైస్తవ సంఘం మీద చెప్పండి ప్రభావం. ఇలా మతాల పుట్టుక జరిగింది. ఇది నెక్స్ట్ ఇంకా ఏముంది, ఆ నెక్స్ట్ మనం యూనిట్ 3 చూస్తున్నాం. నెక్స్ట్ సోషియో కల్చర్లో ఇంకా అంటే క్షమించండి రిలీజియన్ కల్చర్ బ్యాక్గ్రౌండ్లో ఇంకా ఏ ప్రభావాలు పడ్డాయంటే ఫిలాసఫీ ప్రభావం ఎక్కువ పడింది. టైం అవుతుంది, నేను త్వరగా చెప్తాను, కొంచెం వినండి. ఫిలాసఫీ ఏంటి, ఫిలాసఫీని అడుగుతున్నాను. అసలు ఫిలాసఫీ అంటే ఏంటి? ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రం అన్నాం కదా మన తెలుగులో. ఈ తత్వశాస్త్రం అనేది ఎందుకు పుట్టింది అసలు బాగా వినాలి. ఫిలాసఫీ అనేది ఎందుకు పుట్టిందంటే మూఢనమ్మకాలని వ్యతిరేకించడానికి పుట్టిన శాస్త్రమే చెప్పండి తత్వశాస్త్రం. ఫిలాసఫీ అంటే మూఢనమ్మకాలు రోజుల్లో ఏమున్నాయి, బ్లాక్ మ్యాజిక్, డిమాండ్స్ ప్రాక్టీస్, అంటే బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడి, చిల్లంగి, బాణమతి, అంటే పేర్లు వేరు కానీ రకరకాల పూజలు పునస్కారాలు, అంటే తర్వాత వీటికి ఒక శాస్త్రం, వీటికి ఒక పుస్తకాలు. తర్వాత డిమాండ్స్ అంటే దెయ్యాలతో మాట్లాడే ప్రాక్టీస్. అందుకే చూసారా దానియేలు అద్భుతాలు చేసి క్షమించండి దానియేలు అద్భుతమైన భవిష్యత్తు కార్యాలు చెప్తుంటే ఆ రోజు పబ్లిక్లోని మాంత్రికులు అందరూ ఏమంటారంటే దేవతల్లో ఎవడో మన దగ్గరకు వస్తాడు అంటారు. ఎవరిని? దానియేలుని. దేవతల్లో ఎవరో మన దగ్గరకు వస్తాడు, దేవత అయితే కానీ ఇలాంటి విషయాలు చెప్పాలంటే దయ్యాలే భవిష్యత్తు చెప్తాయన్న అలవాటు ఎక్కడ చెప్పండి బబులోను కాలం నుంచి ఉంది, నిమ్రోదు కాలం నుంచి ఉంది. అందుకే ఈ బాణమతులు, చేతబళ్ళు, దయ్యాలతో మాట్లాడడం, ఇలాంటి మూఢనమ్మకాలు ఇంకా ఏవైతే ఉన్నవి ఇలాంటి ప్రాక్టీస్ అంటే గ్రీకులు ఉన్నాయి చూస్తారా, చచ్చిన శవాన్ని ముట్టుకోకూడదు, లేదా విధవరాళ్ళు ఎదురు రాకూడదు, కొన్ని మొక్కలు చూడకూడదు, నల్లపిల్లి, ఇంకా నాకు గుర్తురావట్లేదు, ఇలాంటివన్నిటినీ ఇలాంటి ప్రాక్టీసులన్నింటినీ ఎదిరించడానికి ఫిలాసఫీ పుట్టింది. ఫిలాసఫీ అంటే ఏంటంటే ఒరే మనం గొప్పలురా, ఏదన్నా మైండ్లో ఉంటుందిరా, మనం మైండ్ని సెట్ చేసుకుంటేనే మనం ఈ భూమి మీద ధైర్యంగా బ్రతకగలమని మేధావులు మేధాశక్తితో మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఆ మేధాశక్తితో మాట్లాడిన దాన్నే నాస్టిజం అంటారు. దాన్ని మీకు అర్థమైనట్టే ఈ నాస్టిజం అంటారు. అయితే ఈ నాస్టిజం అంటే దీని మూలాలు జ్ఞానవాదం. ఈ జ్ఞానవాదానికి తత్వజ్ఞానం, దీనికి ప్రధానంగా ఈ తత్వశాస్త్రానికి పెట్టింది పేరు. అంటే ఎవరు ఈ తత్వశాస్త్రాన్ని లేదా ఈ ఫిలాసఫీని ప్రారంభించింది ఎవరంటే సోక్రటిస్, ప్లేటో, ఆ తర్వాత అరిస్టాటిల్ బెస్ట్ స్టూడెంట్ చెప్పాలి, అది ద గ్రేట్ అలెగ్జాండర్. అంటే వీళ్ళు ఈ ముగ్గురు ఎవరైతే సోక్రటిస్, ప్లేటో, అరిస్టాటిల్, ఈ ముగ్గురు అంటే మొట్టమొదటి సోక్రటిస్. ఈ సోక్రటిస్ చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడాడు. సోక్రటిస్ మాట్లాడిన అనేకమైన సామెతలు ఈ రోజుకి నెట్లో చాలా ఫన్గా పెట్టుకుంటారు. ఇందాక సుధాకర్ చూపించారు, మీకు కూడా చెప్తాను. సోక్రటిస్ ఒక సామెత చెప్పడం చాలా ఫేమస్, అది వీలైతే మీరు కూడా కొట్టి చూడండి. ఏమంటే సోక్రటిస్ ఏమంటాడంటే ఏదో ఒక విధంగా ప్రతి పురుషుడు పెళ్లి చేసుకోండి అంటాడు. మరి చెప్తాడు ఏదో ఒక విధంగా ప్రతి పురుషుడు పెళ్లి చేసుకోండి, ఆ పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు కట్టుకున్న భార్య గుణవతి అయితే నీ జీవితం చాలా ఆనందం, లేదు అది గయ్యాల గంప అయితే నువ్వు నాకులాగా ఫిలాసఫర్ అయిపోతావు అంటాడు. అది సామెత.
మీకేమర్థమైంది చెప్పండి? నువ్వు కట్టుకున్న భార్య మంచిదైతే ఇక నీకు లైఫ్ అంతా హ్యాపీ. ఇక నువ్వు ఏ మతాన్ని నమ్మాల్సిన అవసరం లేదు చెప్పండి. నువ్వు ఏ గుళ్ళోకి దూరాల్సిన అవసరం లేదు. నీ లైఫ్ అంతా హ్యాపీగా జరిగిపోద్ది. కానీ నువ్వు కట్టుకున్నది మాత్రం గయ్యాలైతే చెప్పండి, నువ్వు గ్రేట్ ఫిలాసఫర్ అవుతావు. నాలాగా అన్నాడంటే ఈ బావుగారికి చెప్పండి తగిలిందనమాట ఎక్కడో. అందుకే ఏదో ఒక విధంగా అందరూ ఏం చేసుకోవాలి చెప్పండి. ఆ భీమవరం వీడియో ఉందో లేదో మీరు చేసుకోవాలి. మాలాగా బాధలు మీరు కూడా పడాలి, చేసుకోవాలి. మీరు చేసుకోవాలన్నాడు చూస్తే చేసుకోవాలి. ఈ భీమవరంలో చెప్పకముందు ఆ బాధపడింది ఎవరు చెప్పనా? ద గ్రేట్ ఫిలాసఫర్ ఎవరు చెప్పండి? అలా ఉంటుంది. సంసారం పిచ్చెక్కిపోయింది ఎవరు చెప్పినా? ద గ్రేట్ ఫిలాసఫర్. అంటే ఆ ఫిలాసఫర్, ఇంత గ్రేట్ ఫిలాసఫర్ ఎలా అయ్యాడంటే చెప్పండి, అలా ఆవిడ గయ్యాలి కనుక. నెక్స్ట్ ఏం చేశాడు? వాళ్ళు మాట్లాడిన సామెతలు ఏవైతున్నావు, సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, ఆ తర్వాత వీళ్ళ స్టూడెంట్ అలెగ్జాండర్ ద గ్రేట్, వీళ్ళందరూ ఎప్పుడైతే జ్ఞానవాదానికి పెద్ద పెట్టేసి మూఢనమ్మకాలను ఎదిరించమన్నారు, అంటే ఎక్కడెక్కడ లాజిక్లు మాట్లాడుతుంది, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద ప్రసంగాలు మాట్లాడదు, రోడ్ షోలు, ఆ షోలు, మార్కెటింగ్ ఈదుల్లో నిలబడి పబ్లిక్ని మోటివేట్ చేస్తారు. ఎప్పుడు మీరు చూడండి, నాస్తికులు కానీ ఏతువాదులు కానీ పబ్లిక్ని మోటివేట్ చేస్తారు చూసారా? ఈ మోటివేషన్ విధానం ఎక్కడదంటే చెప్పండి, ఇక్కడంటే పబ్లిక్కి జ్ఞానాన్ని నేర్పిస్తారు. ఇదిగో ప్రతిదీ నమ్మకూడదు, ప్రతిదీ చేయకూడదు, ప్రతిదీ ఇలా ఉండకూడదు, మనం ప్రతిదాన్ని నమ్మనవసరం అవసరం లేదు, మనమే గ్రేట్ యూనివర్స్లు అని ఈ మనిషిని ఎప్పుడైతే వీళ్ళు పెట్టరేగిపోయేలా జ్ఞానం పేరు మీద మాట్లాడుతారో, ఆ మాట్లాడుతున్న టైంలో ఒక పెద్ద ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం ఎక్కడ చేశాడంటే ఎథెన్స్లో చేశాడు. ఎవరు? సోక్రటీస్. ఎథెన్స్లో ఎప్పుడైతే చేశాడో, ఆ ఎథెన్స్లో ఆయన ప్రసంగం చేసిన ఊరు పేరు ఏదికుంటుంది, ఆ ఏదికి దగ్గరే మన పౌలు గారు డిఫెండ్ చేశాడు. అందుకు కాస్త హిస్టరీ తెలియాలంటున్నాను. ఎక్కడ చెప్పాడు ఒకసారి? అపోస్తుల కార్యం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. సోక్రటీస్ గారు ఎక్కడ నిలబడి ఈ మూఢనమ్మకాలను ఎదిరించడానికి ప్రసంగం చేశాడంటే, ఈ మాయా మంత్రాలు, చేతబడి, చిల్లంగి, దయ్యాలతో మాట్లాడడం, ఇలాంటి మనుషులు నమ్మకూడదు, మనం ఇలాంటివి నమ్మాల్సిన అవసరం లేదని పబ్లిక్ని మోటివేషన్ చేయడానికి ఆ రోజు సుప్రీంకోర్టు లాంటి ఒక ఏదిక ఉండేదట. ఆ ఏదిక మీద నిలబడి మాట్లాడి ఎక్కడ ఏంటి దాని కథ ఏంటో ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 17వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 17వ వచనం. పబ్లిక్ చూడండి ఏం చేస్తున్నారు అక్కడ, జ్ఞానులు ఏం చేస్తున్నారు చూడండి. సమాజ మందిరంలో యూదులతో, భక్తిపరులైన వారితో ప్రతిదినం సంత వీధుల్లో తను కలుసుకుని వారితో తర్కిస్తున్నాడు పౌలు గారు. సంత వీధుల్లో ఎవరున్నారంటే వంకాయలు, ఉల్లిపాయలు కొనుక్కునే కదా ఉంటాయి అక్కడ చెప్పండి. సంత వీధులు అంటే మన సంతలు కాదు, ఇక్కడ సంత వీధులు అంటే చెప్పిన క్రౌడ్ ఎక్కువగా ఫామ్ అయ్యే ఏరియాస్ అన్నమాట. అంటే అక్కడ ఎవరుంటారు? ఎపిక్యూరీలు ఉన్నారు, స్తోయికులు ఉన్నారు, కొందరు జ్ఞానులు ఉన్నారు. వారు ఆ మార్కెటింగ్ ఏరియాలో ఉంటారు. ఎందుకంటే అక్కడ చాలా క్లాసిక్ మార్కెటింగ్ జరుగుద్ది, వాదోపవాదం జరుగుతాయి, గేమ్స్ కోసం బెట్టింగ్ జరుగుతుంది, ఇంకా పాలిటిక్స్ మాట్లాడుకుంటారు, ఇంకా ఎక్కడికక్కడే కొనుగోలు అమ్మకాలు జరుగుతాయి. ఇలాంటి విషయాలు అక్కడ ఎవరు ఉంటారంటే ఎపిక్యూరీస్ ఉంటారు, స్తోయికులు ఉంటారు. ఈ ఎపిక్యూరీల, స్తోయికుల ఫిలాసఫీ ఎక్కడదంటే ప్లేటో, అరిస్టాటిల్, అంతకు మూలం సోక్రటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఈ జ్ఞానులకు తండ్రులు ఎవరంటే ఈ ముగ్గురే. ఈ ఎవరైతే ఉన్నారో ఎపిక్యూరీలు, స్తోయికులు ఎవరైతే ఉన్నారో, ఎపిక్యూరీల, స్తోయికుల యొక్క సిద్ధాంతాలే అరువు తెచ్చుకున్న వాళ్ళు అక్కడక్కడ ఫిలాసఫీ మాట్లాడితే ఆ ఫిలాసఫీ మాటలు అరువు ఈ రాంగోపాల్ వర్మ, బాబు గోగునేని మాట్లాడేది. మీకు అర్థమైంది? అరువులో అరువు ఇది మళ్ళీ. అంటే వీళ్ళందరికీ మూలం ఎవరు? గ్రీకు తత్వజ్ఞానులు. ఈ గ్రీకు తత్వజ్ఞానులు ఎవరున్నారో తర్వాత పిల్లలు ఎపిక్యూరీలు, స్తోయికులు. ఈ స్తోయికులు పిల్లలు మాట్లాడితే అక్కడక్కడ పుస్తకాలు రాస్తే ఆ పుస్తకాలు చదివిన వారు ఎక్కడెక్కడ ఉన్న ఈ జ్ఞానులు అయితే అవి అరువు తెచ్చుకుని మాట్లాడి ఇక్కడ ప్రతి దాన్ని ఎద్దేవా చేస్తూ అరువు మాట్లాడే బ్యాచ్. ఇది ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చూసారా, ఈ బ్యాచ్. ఇవన్నీ మనకు తెలియక మన టీవీ మీద కూర్చుని ఒక రీల్ చూసి అవునా అలా జరిగిందా, అవునా కాదు అని చెప్పాలి నువ్వు. అలా నువ్వు చెప్పాలి అంటే చెప్పండి, ఆ 400 ఇయర్స్లో ఏం జరిగిందో చెప్పండి. నీకు తెలియని అడుగుతున్నాను. మనకు తెలియని చరిత్ర, మన దేవుడు చెప్పని చరిత్ర, మనకి సంబంధం అంటే మన బైబిల్కి సంబంధం లేని చరిత్ర బయట ఎక్కడుందో ఒక్క మాట చెప్పండి. దీనికి సంబంధం అంటే బైబిల్ హిస్టరీకి సంబంధం లేకుండా హిస్టరీ ఉందానికి ఎక్కర్లేదు, ఏదో ఒక లింక్ ఉంటుంది. మనం చర్చి కడితే నాకు ఒక డ్రీమ్ ఉంది, పెద్ద మ్యాప్ ఉంది నా దగ్గర, తమిళకి పంపించాను, ఇంకా అందరి దగ్గర లేదు. అది పెద్ద మ్యాప్. అంటే ఏ జాతి ఎక్కడి నుంచి వచ్చింది, ఇంక్లూడింగ్ ఇండియన్స్,
ఎక్కడి నుంచి ఎవరు వచ్చారు, ఏ భాష ఎలా వచ్చింది, పెద్ద మ్యాప్ ఉంటుంది. మనం చర్చి కడితే కడతాం, త్వరలో దేవుడు ఒక ఆక్రమించిలో అన్నాడు, మీరు ప్రార్థన చేయండి. అక్కడ ఎంత పెద్ద దెయ్యాలండి, పెద్ద మ్యాప్ ఉంది. అది వేస్తే మీకు ఎవడైనా డౌట్ వస్తే ఇలాగ వచ్చి ఆ ఏలిడి జీవించాలి మీరు అక్కడ. అదిగో అక్కడి నుంచి వచ్చారు వాళ్ళని. అది కూడా ఉంది మ్యాప్. అది దాన్ని జాగ్రఫికల్గా కాదని లేరు, దాని హిస్టారికల్గా దాన్ని కాదని లేరు. ఇత్ బైబిల్ రెఫరెన్స్, మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ రెఫరెన్స్తో ఎవరు ఏ ల్యాండ్ మీదకి ఎలా వచ్చారో పెద్ద మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో నడుతున్నాను. దీనికి హిస్టరీ సంబంధం లేదని ప్రతి హిస్టరీకి చెప్పండి, బైబిల్ హిస్టరీకి సంబంధం ఉంటుంది. అది మన బైబిల్ అడుగుతాను. ఇది నిజంగా తమ్మూజు నుంచో నిజంగా మిత్రాస్ నుంచి వచ్చింది అనుకోండి, మనకి ఎవిడెన్స్ ఉందా? మనకి ఎవిడెన్సే లేదు. మరి చెప్తున్నాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు ఎవరైతే ఉన్నారో అక్కడ మాట ఎపికూరీలు, స్తోయికులు, కొందరు జ్ఞానులు పౌలు గారితో చాలా గట్టిగా వాదించారట. ఆ వాదించినారు. వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకున్నారు. పౌలు గారిని ఏమన్నారట అంటే నేను అడుగుతున్నాను, వదరబోతు చెప్పినది ఏమిటంటే ఈయన డిఫెన్స్ ఏ రేంజ్లో ఉందో చెప్పండి. చాలా గట్టిగా రాజీ పడకుండా కళ్ళారు చేసినా చెయ్యెత్తినా ఏమని నీ మాట ఈ మనిషి అన్నట, నేను చెప్పేది వాస్తవం అన్నట్టు బహుశా ఆ స్టైల్లో ఆయన వాక్యం చెబుతున్నాడు. ఆ వాక్యం చెప్తున్నప్పుడు అన్నారట, ఈ వదరబోతు చెప్పినది ఏమిటి, అతడు యేసుని గూర్చి పునరుద్ధానం గూర్చి ప్రకటించిన కనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రశ్నించుచున్నాడని చెప్పుకున్నాడు. అన్య దేవతలు అంటే అక్కడ చెప్తున్నారు చూడండి, దయ్యాల్ని ప్రకటిస్తా అన్నారు. మళ్ళీ అడుగుతున్నాను, వీరు అంతటా వారు ఎంట పెట్టుకుని అరియేపగన సభ వద్దకు తీసుకుపోయి నువ్వు చేయుచున్న ఈ నూతన బాధ ఎట్టిదో చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను చెప్పండి, ఎవరైతే క్రిస్టియానిటీ ఇమిటేట్ చేసింది, కాపీ కొట్టింది అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ సెంచరీలో ఏమన్నారు చెప్పండి? ఇమిటేట్ చేసింది చెప్తున్నావు కదా పౌలు అన్నారా? ఏమన్నారు చెప్పండి? కొత్త విషయాలు ఏంటయ్యా అన్నారంటే ఇది కొత్తది అన్నాడంటే అప్పటి వరకు విననిది, జరగనిది, ఇప్పటి వరకు ఎవరు చెప్పండి, ఎవరు చెప్తున్నారు చెప్పండి? పౌలు గారు చెప్తున్నారు. అంటే పౌలు గారు చెప్తున్నది ఆల్రెడీ పాత చింతకాయ పచ్చడి అయితే పౌలు గారు చెప్పింది ఎగ్జాక్ట్ అది ఇమిటేట్ చేసింది చెప్తే ఆ రోజు వింటున్న వాళ్ళు సంతలో తిరిగే చిన్నోళ్ళు ఏం కాదు చెప్పండి, జ్ఞానులు. ఎపిక్యూరియస్, స్తోయికులు, వాళ్ళ చరిత్ర చదవండి. ఎపిక్యూరియస్, స్తోయికులు అంటే గ్రీకుల్లో మేధావులు వారు. ఆ రోజుల్లో వాళ్ళ సైంటిస్టులు లాంటి వారు. అలాంటి వారు అన్నారట, నీ కొత్త బోధ ఏదో మేము వినాలనుకుంటున్నాం అక్కడ చెప్పబోయే అంటే ఒక ఏరియాకి తీసుకెళ్ళట. ఆ ఏరియా పేరేంటో తెలుసా? అరియోపగు. ఆ అరియోపగ్ అనే సభనే బాగా వినండి, అరియోపగ్ అనే సభనే గ్రీకుల మహావేదిక అంటారు. అరియోపగ్ అనే సభ గ్రీకుల మహావేదికే. ఆ మహావేదిక మీదే పౌలు గారి ఈ ప్రసంగం చెప్పడానికి ముందు కొన్ని పదుల సంవత్సరాల ముందు అక్కడ ప్రసంగం చెప్పింది ఎవరంటే చెప్పండి, సోక్రటీస్ని అదే అరియోపగు సభలో చంపేస్తారు. ఎందుకు చంపేస్తారంటే మనం దయ్యాలు నమ్మకూడదు, చేతబడులు నమ్మకూడదు, మూఢనమ్మకాలు నమ్మకూడదు, శవాల మీద మూఢనమ్మకాలు, చచ్చినోడు తిరిగి వస్తాడు, దయ్యాలు, దేవతలు ఇలాంటివి నమ్మకూడదు. మనిషి అన్నవాడు గొప్పోడు, ఆత్మ గొప్పది, మనిషి గొప్పోడు, స్వేచ్ఛగా బతకడం నేర్చుకోండి, మూఢనమ్మకాలకు భయపడి చచ్చిపోకుండా ఇలాంటి విస్తరించి లాజికల్ ప్రసంగం సోక్రటీస్ చెప్తే మా నమ్మకాలు నువ్వు ఎద్దేవి చేస్తావా? నీ ప్రసంగం తప్పని వెనక్కి తీసుకుంటే సరే, వెనక్కి తీసుకోకుండా నీ ప్రసంగం రైట్ అంటే ఈ ద్రాక్షరసంలో విషం ఉంది, విషం తాగి చచ్చిపో. లేదు ఇది రైటే, నేను చెప్పింది రైట్ అనుకుంటే ఈ ద్రాక్షరసం తాగి చచ్చిపో. లేదు నువ్వు చచ్చిపోకూడదు అనుకుంటున్నావా, నా ప్రసంగం అబద్ధం అని చెప్పంటే ఇప్పుడు వీళ్ళ మూఢనమ్మకాలు నిజమని చెప్పడానికి బాగా వీళ్ళ మూఢనమ్మకాలు నిజమని చెప్పడానికి ఇప్పుడు ఆయన ఏదికి మీద నిలబడి నేను చెప్పిన ప్రసంగం తప్పన్నా అని ఒప్పుకోవాలి లేదా చెప్పండి? ఒకవేళ రైట్ అయితే తాగి చెప్పండి చచ్చిపోవాలి. ఆయన ఏం చేశాడు చెప్పనా? ఏ గ్రీకులో పుట్టానో, ఏ గ్రీకు పౌరుడిగా పుట్టానో, ఎక్కడైతే పుట్టానో నా ప్రజలే నా ప్రసంగాన్ని గౌరవించలేనప్పుడు, నా లాజికల్ ప్రసంగాన్ని ఒప్పుకోలేనప్పుడు, మీకు మూఢనమ్మకాలు ఎక్కువ, నా జ్ఞానమే మీకు తక్కువ అనుకుంటే మీలాంటి మూర్ఖులు ప్రజల ముందు బతికే కన్నా చెప్పండి ఈ విషం తాగి చచ్చిపోతానని. ఆ విషం తాగి అరియోపగు సభలో ద్రాక్షరసంలో పాముల తేళ్ళు విషం కల్పించారంటే ఇలా ప్రసంగం చేస్తుండగా ఒకడు ద్రాక్షరసం గ్లాస్ అట్టుకుని వస్తానన్నమాట తాగేయని. నేను తాగనన్నంటే నా ప్రసంగం తప్పు అని ఒప్పుకోవాలి, తాగానంటే నా ప్రసంగం రైటు, నా ప్రసంగం కోసం చెప్పండి చచ్చిపోతున్నాను అన్నాను. ఇప్పుడు చెప్పండి, సొంత దేశస్థుడు సోక్రటీస్ వాలజ్ఞాని లాంటి ప్రసంగం చెబితే ద్రాక్షరసంలో విషం కలిపి చంపేస్తే ఇప్పుడు అదే వేదిక మీద నిలబడి ప్రసంగం చెప్పింది ఎవరు చెప్పండి? అది ఇప్పుడు పౌలు గారు ఎథెన్స్లో ప్రసంగం చెప్పి అక్కడ అనేకులను ఒప్పించడన్న గ్రావిటీ నీకు తెలియాలి అంటే ఖచ్చితంగా అడుగుతున్నాను, రిలీజియన్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ నీకు తెలియాలా వద్దా?
ఆయన ఎలాంటి వాదులతో ఎలాంటి వ్యక్తులతో వాదించాడు నీకు తెలియాలంటే ఖచ్చితంగా దీని బ్యాక్గ్రౌండ్ నీకు తెలియాలొద్దా? ఎంత డిఫెన్స్ చేస్తుంటాడు ఆ రోజు. ఏమాత్రం పౌలు గారి ప్రసంగం తేడొచ్చిన ఆయనకి ఏమి ఇస్తాడు చెప్పండి? మా నమ్మకాలను ఎద్దేవా చేస్తున్నావు, మా విశ్వాసాన్ని ఎద్దేవా చేస్తున్నావు, మా దేవుళ్ళని తక్కువ చేస్తున్నావు, నీలాంటి బతకడానికి వీల్లేదు. ఇదిగో ద్రాక్షరసం తాగి చచ్చిపోన్నారంటే నన్ను ఆ రోజు పౌలు గారు తాగి చచ్చిపోలేదా? వాళ్ళు ద్రాక్షరసం ఇవ్వలేదు, వాళ్ళ మూఢనమ్మకాలు ఒప్పుకున్నారంటే క్రీస్తు పునరుద్ధానం ఎంత నిజం కాకపోతే ఆ రోజు ముక్కు మీద వేలేసుకుంటారు చెప్పండి. సోక్రటీస్ని చంపేసిన వాళ్ళు అపోస్తలుడైన పౌలుని ఎందుకు చంపలేకపోయారు? పౌలు చెప్పింది వాస్తవం గనక. ఈ మనిషి తాగడం చెప్పండి, తాగిస్తాడు. అందుకే సైలెంట్ అయిపోయారు. ఎంతగా చెప్పాడంటే గొప్ప ప్రసంగం చెప్పాడు. నేను త్వరగా చదువుతాను, మీరు చూడండి ఎంత గొప్ప ప్రసంగం అంటే, ఏథెన్స్ వారులారా, మీరు సమస్త విషయంలో అతి దేవత భక్తి గల వారు ఉన్నట్టు నాకు కనబడుతుంది. నేను సంచరించు మీ దేవతా ప్రతిమలను చూచున్నకు ఒక బలిపెట్టు నాకు కనబడి దాని మీద తెలియబడిన దేవుడి కన్నా ఉంది. కాబట్టి మీరు తెలియక దేని ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారో దాన్నే మీకు ప్రశ్నించున్నాను. జగత్తు అందులో సమస్తం నిర్మించిన దేవుడు తానే ఆకాశానికి భూమికి ప్రభు ఉన్నందున హస్తకృతమైన ఆలయాల్లో దేవుడు నివసింపడు. మనం సృష్టించుకున్న దేవుళ్ళు అవడో, మనం సృష్టించిన వాడు దేవుడు అవుతాడు. కిందికి చెప్తున్నాడు, కిందికి ఆయన అందరికీ జీవము ఊపిరి సమస్తము జయదేవుడు కనుక తనకు ఏదైనా కొదువు ఉన్నట్లు మనుషుల తీరుతో చేయబడేవాడు కాదు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉంటాక ఆయన ఒక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులారికి అందుకుందరేమని తను ఎదుకు వారి నిమిత్తం నిర్ణయ కాలంలో వారి నివాస స్థలాలకి పొలిమేర్లు ఏర్పరిచి ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాడు. మనం ఎందు బ్రతుకుచున్నాము, చలించున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవిస్వరులు కొందరు చెప్తున్నారు. కాబట్టి మనం దేవుని సంతానం ఉండి మనుషులు చమత్కార కల్పన వలన, చమత్కార కల్పన అంటే ఈ తమ్మూజు చెప్పండి, నిమ్రోదు చెప్పండి, సెమీరామిస్ కల్పించిన కల్పనలు ఏవైతున్నావో మలచబడిన బంగారంనైనా ఎండినైనా రాతినైనా దేవత్వం పోలేను దాన్ని తలంపకూడదు. ఎందుకంటే ఆ జ్ఞాన కాలంలో దేవుడు చూస్తున్నట్టున్నాడు. ఇప్పుడైతే దేవుడు అంతటా అందరూ మారు మనసు పొందవాలని అందరికి ఒక ఎవిడెన్స్ ఇచ్చాడు. ఆ ఎవిడెన్స్ పేరు ఏంటంటే ఒక మనుషుని నియమించాడు. ఆ మనుషుడు ద్వారా భూలోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. ఆ మనుషుని మృతుల్లో నుంచి లేపాడు. దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము చెప్పండి. మీ మతాలకు ఆధారం లేదేమో కానీ నేను చెబుతున్న దానికి చెప్పండి ఆధారం ఉంది. ఆ ఆధారం పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇందాక సంతలో మీరు ఎదిరించారే, ఆ మార్కెట్లో యేసు పునరుద్ధానం అనే ఏదో కొత్త బోధ అన్నారే, ఆ యేసుని దేవుడు నిలబెట్టాడు. ఆ యేసుని మళ్ళీ తిరిగి లేపాడు. దానికి మేమందరం సాక్షులం, ప్రభుత్వం సాక్ష్యం. ఇది అందరు నమ్మడానికి ఆధారం. అంటే ఆధారము అన్నాడంటే వాళ్ళు నమ్ముతున్న నమ్మకాలకు ఆధారాలు లేవు. పౌలు ప్రకటిస్తున్న దానికి చెప్పండి ఆధారం ఉంది. కిందకి చెప్తున్నాడు చూడండి, మృతుల్లోంచి పునరుద్ధానం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరికొందరు దీని గురించి చెప్పినది ఇంకొకసారి, అంటే ఈ సబ్జెక్ట్ కొంచెం కాంప్లికేట్గా ఉంది, మళ్ళీ చెప్పమని అడిగారట. అలా ఉండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాడు. అయితే కొందరు మనుషులను అతను హత్తుకొని విశ్వసించి ఆరులో అరియోపగ గీతివాడైన దియోస్నిసియు, తమరి, ఇంకా ఎవరైతే కొందరు స్త్రీలు ఉన్నారో వీళ్ళందరూ కలిసి పౌలు గారినట చెప్పండి వెంబడించారు. అంటే సభలో మెయిన్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పౌలు గారిని వెంబడించారు. ఇప్పుడు చెప్పండి, ఆ రోజుల్లో ఫిలాసఫీతో చాలా ఫైట్ చేశాడు ఎవరు చెప్పండి? పౌలు గారు. మతాలకి చెక్ పెట్టాడు. నెక్స్ట్ ఫిలాసఫీ కూడా చాలా ప్రభావం. అంటే తర్వాత బాగానే ఉంది, ఈ మతాలు వాటి దేవతలు ఈ తమ్మూజు మతాలు బాగానే ఆపాడు. కానీ తర్వాత జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పౌలు గారికి అపోస్తులకి సవాలు ఇసిరేంత ప్రసంగాలు చేశారు. ఏం ప్రసంగాలు చేశారంటే మీరు బాగానండి, పౌలు గారికి అపోస్తులకి తలపోటు అయిపోయింది ఫిలాసఫీ. మూఢనమ్మకాలు నమ్మొద్దని బాగానే చెప్తున్నారు, అన్నీ బాగానే చెప్తున్నారు. కాకపోతే ఫిలాసఫీలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆత్మ మంచిది చెప్పండి, శరీరము చెడ్డది. ఫిలాసఫీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే కనబడిన సోల్ ఏదైతే ఉందో దానికి సిన్ ఉండదు, అంటే దానికి పాపం ఉండదు. శరీరానికి భూమి మీద ఉన్న ప్రతి పదార్థానికి పాపం ఉంటుంది. అంటే ఆత్మకు మాత్రమే పాపం ఉండదు కనుక దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ ఉన్నాడు. దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఆత్మ దేవుడి దగ్గరికి మన ఆత్మలు వెళ్తున్నప్పుడు ఆత్మకి ఈ ఆత్మకి అలా సరిపోద్ది, పాపం లేదు. ఈ ఆత్మ పాపం లేదుగా వెళ్ళిపోద్ది. ఈ శరీరానికి పదార్థానికి మాత్రమే పాపం ఉంది కనుక మనం శరీరంతో ఎన్ని తప్పులు చేసినా ఈ తప్పులు దేనికి అంటుకోవంట, అది ఫిలాసఫీ. అది అంటే ఆత్మకి ఏ పనిష్మెంట్ ఉండదు. దేవుడు పనిష్మెంట్ ఏదైనా ఇస్తే దేనికి ఇస్తాడు చెప్పండి? శరీరానికి ఇస్తాడు. ఆత్మకి ఏ పనిష్మెంట్ ఉండదని ఫిలాసఫీ చెప్తారు. ఫిలాసఫీలో ఉన్న ప్రాబ్లం అదే. ఎప్పుడైతే ఆత్మకి పాపం పట్టదు, భూమిలో ఉన్న ప్రతి పదార్థానికంటే ఈ పాపంతో మిలిపోయిన అంటే మనిషి ఎందుకు తప్పు చేస్తానంటే ఆ పాపం చేసే ఫోర్స్ అట ప్రకృతిలో ఉందంట వాళ్ళు చెప్తారు.
ఆ ఏరియాకి వెళ్తే అలా ప్రేరేపింపబడిపోతాం, గ్రావిటీ అలా పనిచేస్తుంది, ఇవన్నీ చెప్తారనమాట. అందుకే ఈ సోక్రటిస్ కానీ, ప్లేటో కానీ, అరిస్టాటిల్ కానీ ఆత్మ మంచిదే చెప్పండి, శరీరం చెడ్డది, పదార్థం చెడ్డది. అందుకే మరి దేవుడు బాగా వినాలి. ఇప్పుడు దేవుడు మనుషుల్ని అక్కడికి తీసుకెళ్ళాలి కనుక దేవుడు కేవలం మనుషుల్ని ఆత్మని తీసుకెళ్ళడానికి దేవుడు మనిషికి ఏం పెట్టాడట? మరణం పెట్టాడట. ఇలా ఫిలాసఫీ ఇది. బైబిల్ ఏం చెప్తుంది? తప్పు చేసిన మరణం వచ్చిందని చెప్తుంది. వాళ్ళు ఏం చెప్తారు? దేవుడు మనిషిని అక్కడ తీసుకోవాలనుకున్నాక ఆత్మను మాత్రమే, దేవుడు ఆత్మ ఉండడానికి ఆత్మను మాత్రమే తీసుకోవడానికి, మనుషులందరినీ తన రక్షణలోకి తెచ్చుకోవడానికి దేవుడు ఏం చేశాడంటే ఒక ఆత్మను భూమి మీదకి పంపాలనుకున్నాడంట. అందుకే ఆత్మలన్నీ వెళ్తాయంట, శరీరాలు ఎక్కడ ఉండిపోతాయట, ఇంకెప్పటికీ లెగవంట. ఎందుకంటే ఇవి సిన్నులో సిన్ని కనుక, ప్రకృతి పాపం శరీరం పాపం కనుక ఇక్కడే కలిసిపోతాయని వాళ్ళు నమ్ముతారు. వీటిని అపోస్తులు చాలా గట్టిగా ఎదిరించారు. ఆ వచనాలు బైబిల్లో రాశారు. ఇవి ఎందుకు రాశారా అనేది మనకు అర్థం కాకపోతే, ఓహో ఇది ఇంతకు రాశాడా పౌలు గారు అని మనకు అర్థం అవుతుంది. నీకు అది అర్థం అవ్వకపోతే ఆ రెఫరెన్స్ తెలిసి ఈదులో ఉన్న పక్కన ఉన్న పాస్టర్ గారికి తగిలేస్తావు నువ్వు. ఇది మీకోసమే చెప్పాడని, అది ఆయన కోసం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇదేదో ఫిలాసఫీ జరుగుతుంది. దేనికోసం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే వాళ్ళు బోధించారు. ఇప్పుడు దేవుడు ఆత్మ ఉన్నాడు. టైం లేదు కనుక నేను టూకీగా చెప్పి నేను ముగిస్తాను. దేవుడు ఆత్మ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు ఆత్మ ఉంటాడు కనుక దేవుడు డైరెక్ట్గా భూమి మీదకి రాకూడదు. వస్తే మనుషులు ఏమవుతారు? చచ్చిపోతారు. అప్పుడు దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఫిలాసఫీ. అప్పుడు దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఏ నిర్ణయం తీసుకున్నాడు అంటే దేవుడు ఒక చిన్న దేవుడిని తయారు చేయాలనుకోండి. దేనికి చిన్న దేవుడు అంటే భూమి మీదకి పంపడానికంట. మీకు అర్థమైంది? తిరిగి కథ మళ్ళీ ఎక్కడికి వస్తుంది, ఎక్కడికి? ఏరియాస్. ఒక చిన్న దేవుడిని తీసుకొచ్చాడు. చిన్న దేవుడు అంటే దేవుడు పెద్ద దేవుడు భూమి మీదకి రాలేడు కనుక ఒక చిన్న దేవుళ్ళని దేవతల్ని దేవదూతల్ని తయారు చేయాలి. అంటే దేవుళ్ళు దేవదూతలు వీటన్నిటిని తయారు చేసి మీరు వెళ్ళండి, ఈ విశ్వంలో ఉన్న ఈ భూలోకాన్ని కాపాడండి అని దేవుళ్ళలో ఒక దేవుళ్ళు, చాలామంది దేవుళ్ళు వచ్చారట. ఆ దేవుళ్ళలో ఒక దేవుడు చెప్పండి ఆ దేవుళ్ళలో చెప్పండి అమ్మ, ఎవరు కాదు కాదు, మీరు చెప్పండి. ఆ దేవుళ్ళో ఒక దేవుడు చెప్పండి మీకు దండం పెడతాను చెప్పండి. ఆ దేవుళ్ళో ఒక దేవుడు యేసు కాదు క్రీస్తు. ఆ మాటలు అర్థమవుతుంది. యేసు కాదు క్రీస్తు. అంటే మరి యేసు ఎవరు? నజరేతులో పుట్టినాడు. మరి క్రీస్తు ఎవరు? దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఒక చిన్న ఆత్మ, అంటే దేవుడు ఆత్మ. ఆ ఆత్మ అంటే ఎవరి మీదకి దిగిపోయిందంట చెప్పాలి. ఇప్పుడే అర్థమైతే చెప్పాలి. నజరేతులో ఉన్న యేసు మీద దిగిపోయిందంట. ఆయన బాప్టిజం తీసుకున్నప్పుడట, వీళ్ళ ఫిలాసఫీ అపోస్తులు ఎదుర్కొన్నారు ఈ బోధన. ఇంకా మనకు చిన్న చిన్న గొడవలు, అలాగే చాలా పెద్ద గొడవలు ఉన్నాయి. ఆ ఆత్మ ఎప్పుడైతే ఆ చిన్న దేవుడు ఆత్మ అలా దిగిందంటే, ఎప్పుడు దిగిందంటే యేసుప్రభువు వారు 30 సంవత్సరాలు బాప్టిజం తీసుకున్నాడుగా, ఆ బాప్టిజం తీసుకున్న వెంటనే ఆత్మ అలా దిగిపోయిందంట. క్రీస్తు ఆత్మ అలా దిగిపోతే ఆ 33 సంవత్సరాన్ని బాధ చేసినాడు. మళ్ళీ ఆయన సిలువేశారు. చూసారా? సిలువ ఎందుకు వేశారు? పాపాలు ఉన్నాయి కనుక. ఇప్పుడు పాపం ఎప్పుడైతే ఉందో మరి దేవుడు ఆత్మ అక్కడ ఉండదు కనుక సిలువ వేసిన వెంటనే మళ్ళీ క్రీస్తు ఆత్మ ఏమైందంట? పోయిందంట. మళ్ళీ ఎప్పుడు యేసు ఆత్మ మళ్ళీ ఇప్పుడు యేసులోనికి దేహంలోనికి మళ్ళీ క్రీస్తు ఆత్మ ఎప్పుడు వస్తుందట? మళ్ళీ ఎప్పుడో వస్తుందట, లేకపోతే రాదంట. ఇది ఫిలాసఫీ. వీటిని ఎదిరించడానికి పౌలు గారు పత్రికలు రాశారు. వీటిని ఎదిరించడానికే యోహాను గారు పత్రికలు రాశారు. ఆ పత్రికలో మచ్చుకు ఒక ఉదాహరణ చూద్దాం. కొలస్సీ పత్రిక కానీ, యోహాను సువార్త కానీ, యోహాను 3 పత్రికలు కానీ వీరి కోసమే రాశాడు. ఎక్కడ ఒకసారి చూద్దాం. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక త్వరగా ముగిద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా మైండ్లో పెట్టుకుని చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుండి. మోసకరమైన నిరర్ధక చెప్పండి తత్వజ్ఞానాన్నే చెప్పండి ఫిలాసఫీ అంటారు. ఈ ఫిలాసఫీ చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారట. లోక సంబంధమైన మూలపాటలను అనుసరించి మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానం చేత మిమ్మును చెరపెట్టుకుని పోవాడు ఎవడైనా ఉన్నాడేమో జాగ్రత్త చూడండి. అంటే సోక్రటీస్ ఫాలోవర్స్ కానీ, ప్లేటో ఫాలోవర్స్ కానీ, అరిస్టాటిల్ ఫాలోవర్స్ కానీ, మళ్ళీ చెప్తాను, వాటిని వెంబడిస్తున్నాడు ఎవడైనా వచ్చి మీకు ఫిలాసఫీ చెప్పి క్రీస్తులో నుంచి మిమ్మల్ని ఎవడైనా లాక్కిపోతాడేమో చెప్పండి, జాగ్రత్త. లైవ్లో వింటున్న చాలామంది చదువుకునే వాళ్ళు అంటున్నారు కనుక మీరు ప్లేటో బుక్స్ కానీ, సోక్రటిస్ బుక్స్ కానీ, ఇంకా అరిస్టాటిల్ బుక్స్ కానీ ఇలాంటి ఫిలాసఫీ బుక్స్ చదువుతున్నప్పుడు ఈ రెఫరెన్స్ బట్టి చెప్తున్నాను, జాగ్రత్త. నువ్వు తినంగా బైబిల్ బేస్మెంట్ లేకుండా ఈ బుక్స్ చదివితే త్వరగా సంతలోకి పోతావు. ఏ సంతలోకి చెప్పండి? అది లోకంలో కలిసిపోతావు. ఎందుకంటే ఫిలాసఫీ చాలా గట్టిగా మనిషిని ప్రభావితం చేస్తుంది.
ఆ రోజు చేస్తున్నారట. వాళ్ళు ఏం చేస్తున్నారు చేయాలి అనగా, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు ఎందుకు ఈ మాట అన్నారు వాళ్ళు? ఎందుకు ఈ మాట అని చెప్పండి. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించు సంపూర్ణంగా శరీరముగా క్రీస్తునందు. శరీరముగా అంటే సంపూర్ణంగా శరీరమందు నివసించింది. నేను ఎందుకన్నారంటే, వీళ్ళు ఏమంటున్నారు, ఒక ఆత్మ అక్కడ పుట్టింది, భూమి మీదకి వచ్చింది, యేసులోకి దూరింది, మళ్ళీ వెళ్ళిపోయింది అంటున్నారు. కాదు, ఆయన ఎప్పుడు సంపూర్ణ శరీరంలో సంపూర్ణ దేవుడు చెప్పండి, సంపూర్ణ మానవుడుగానే ఈ భూమి మీద నిలిచి. అయినా మానవుడు అనగానే పౌలు ఒక పత్రిక రాష్ట్రం ఇంటికి వెళ్ళిన చదవండి, మనిషికి ఆత్మను వేరు చేసిన, ఆత్మకి శరీరాన్ని వేరు చేసిన మనిషి సంపూర్ణుడు కాదు. మనిషి అనగానే శరీరము, ఆత్మ. అందుకే పౌలు గారు ఏమంటారంటే, ఆత్మకి శరీరం లేకపోతే వస్త్రాలు లేని ఒక వ్యక్తి నగ్నంగా నిలబెడితే ఎంత అసహ్యంగా ఉంటుందో, ఆత్మకి శరీరం లేకపోయినా నిత్యత్వంలో కూడా మనిషి ఎలా ఉంటాడట చెప్పండి, నగ్నంగా ఉంటాడు. అంతే పౌలు గారి అపోస్తుల బోధలు ఏంటంటే, ఆత్మ ఉండాలి చెప్పండి, శరీరం ఉండాలి. తత్వజ్ఞాన ఫిలాసఫీలు ఏంటంటే, ఆత్మ ఉంటే చాలు చెప్పండి, శరీరం లేదు. ఈ ఫిలాసఫీని వాళ్ళకి గట్టిగా ఎదిరించారు. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు చెప్పండి, అధికారులకు శిరస్సైనడు. ఈ మాట ఎందుకు వాడుతున్నారు? దేవుళ్ళో దేవుడు కాదు ఈయన, అధికారులు అధికారి కాదు ఈయన. బాగా చెప్పాలి, మీరు అనుకున్న దూతల్లో ఒక దూత కాదు ఈయన చెప్పండి. మీరు అంటున్న ప్రతి దానికి ఈయన అధికారి. ఈయన లేకుండా ఏది లేదు, ఈయన లేకుండా ఏది కలగలేదు, ఈయన లేకుండా ఏది రాదు. ఆ రోజు ఫిలాసఫీతో ఎంత పెద్ద ఫైట్ చేస్తే ఈయన పత్రిక రాస్తాడండి. సోక్రటీస్ ప్రభావం ఎంత గట్టిగా పడి ఉంటుంది, ప్లేటో ప్రభావం ఎంత గట్టిగా పడి ఉంటుంది, అరిస్టాటిల్ ప్రభావాలు ఎంత గట్టిగా సంఘమే పడ్డాయి. అందుకే సంఘానికి ఆ రోజు తత్వజ్ఞానం ఎక్కువైపు ఆ రోజులు ఏమని చెప్పినా, బతుకున్నది కాలం తిందాం, తాగుదాం, ఎగురుదాం, చచ్చిపోయి ఎవడు చూస్తారు. అయినా మన ఆత్మకి ఏమి ఇవేని చెప్పండి పట్టో, మన బతుకుండగానే తిందాం, తాగుదాం, ఎగురుదాం. ఈ కొరింథీ పట్టణానికి కానీ, కొలసీ పట్టణానికి కానీ ఈ ఫిలాసఫీలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, ఇవన్నీ పక్కపక్క ప్రాంతాలు కనుక ఆ ప్రభావం వీళ్ళ మీద పడింది. వాటిని ఎదిరించి సత్యాన్ని చెప్పి మళ్ళీ ప్రజలను ఎథిక్స్లో నిలబెట్టిన బోధ ఎవరిదంటే అపోస్తులది. కిందకి అంటున్నాడు చూడండి, మీరును క్రీస్తు యందు అని చెబుతూ ఇంకే వీరి గురించి చెప్తూ చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం ముగించుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆయన చెబుతూ 14 వచనం లేదంటాడు చూడండి. ఆ వాక్యము, ఆ వెలుగు, ఆ దేవుడు చెప్పండి. అది వీళ్ళ ఫిలాసఫీకి గొడ్డలు పెట్టానమాట, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏమన్నా చెప్పినా, వెలుగట, ఒక వెలుగట అప్పట్లో బాప్టిజం తీసుకుంటున్నప్పుడే వచ్చిందట. కానీ అక్కడ యోహాన్ అదంటలేదు. యోహాన్ ఏమంటారు చెప్పినా, ఏ వెలుగనైతే మీరు దేవుడిని నమ్ముతున్నారో, దేవుడు ఎక్కడైతే ఉన్నాడని మీరు అంటున్నారో, దేవుడు భూమి మీదకి రాడని మీరు ఏదైతే అంటున్నారో, ఆ దేవుడు వెలుగై ఉన్నాడు, ఆ దేవుడు వాక్యమై ఉన్నాడు, ఆ దేవుడు దేవుడై ఉన్నాడు, ఆ దేవుడు శరీరుడిగా ఇళ్ళలోకి వచ్చాడు. ఆ వచ్చిన ఆయనకి మేమందరం చెప్పండి సాక్షులు. పౌలు గారు కానీ, అపోస్తులు కానీ ఫైటింగ్ ఎవరితో చెప్పండి, హైదరాబాద్ వైజాగ్లో ఉన్న వాళ్ళతో కాదు చెప్పండి. ఎవరితో? ద గ్రేట్ ఫిలాసఫర్, గ్రీకు తత్వజ్ఞానం ఎరుగున వారితో ఫైట్. వాళ్ళకి ఏ తరానికి ఉండాల్సిన తలపోటు ఆ తరానికి ఉందా లేదా? మన తలపోట్లు మనకున్నాయి, వాళ్ళ తలపోట్లు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ రేంజ్కి అది చెప్పండి, మన రేంజ్కి ఇది. ఇలాంటివన్నీ అందుకే చూడండి, ఆ రోజుల్లో ఎదిరించారట, వాదించారట. ఇంకా ఏం చెప్తున్నారు ఆ రోజుల్లో? మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం ముగిద్దాం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూడండి ఒకసారి. దీన్నే నాస్టిజం అంటారు. కాడవరి దినాల్లో ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై అనుభవజ్ఞానం లేకుండా వాళ్ళు అంటారట, కొన్నిటి తినుట మానవలనని, దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకునే ఏది నిషిద్ధం కాదని పౌలు గారు చెప్తుంటే వాళ్ళు అన్నారట, కొన్ని తినకూడదు, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, ఇలాంటి అపవిత్రత అంటించకూడదు. అంటే ఫిలాసఫీ రకరకాలుగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంటే వీళ్ళ మాట్లాడి చెప్పిన ఆత్మ మాత్రమే పరిశుద్ధమైనది. ఈ భూమి మీద ఏది చెప్పండి పరిశుద్ధమైనది. అంటే కొన్ని తినకూడదు, కొన్ని తాగకూడదు, కొన్ని ముట్టుకోకూడదు, అంటే మీరు ఇవి మాత్రమే తినాలి. అంటే ఫిలాసఫీ రకరకాల పాయింట్లు విస్తరించింది.
ఆ టైంలో పౌలు గారు ఏమన్నారంటే, అవేమి మీరు పాటించాల్సిన అవసరం, వాళ్ళ దయ్యాల బోధ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, దయ్యాల బోధ అంటే ఏంటి చెప్పనా? దయ్యాల బోధ అంటే చెప్పనా? వాళ్ళు నమ్ముతున్న దేవుళ్ళు దేవతలు ఏవైతున్నామో ఆ ఫిలాసఫీ నుంచి వారు మాట్లాడుతున్నారు దయ్యాల బోధ అన్నాడు. వీరినే కొలసీ పత్రికలు ఏమంటాడు చూడండి, ఒకసారి నేను ముగిస్తాను. కొలసీ పత్రిక 2వ అధ్యాయం కొలసీ పత్రిక 2వ అధ్యాయం 20 వచ్చి నుంచి, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాటల విషయంలో మృతి పొందిన వారైతే లోకంతో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టుకొనవద్దు. అంతే, ఎంత చెప్పాక లాస్ట్ వీక్, శవాన్ని ముట్టుకోవద్దు, శవాల భోజనాలు తినొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వద్దు, ఇలాంటివి మీకు వద్దు. ఆ ఫిలాసఫీలు మనకు సంబంధం లేదు. ఇంకా చెప్తున్నాడు చూడండి, చదవండి. ఏం ముట్టుకున్నా జ్ఞాపకం అవుతున్నాయా చెప్పండి, చదవండి. అవన్నీ వాడుకొని చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలో, వినయము విషయంలో, దేహ శిక్ష విషయంలో జ్ఞానరూపకమని అనిపించుకున్నచున్నవి కానీ శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రము చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ముట్టుకోవద్దు, శవం దగ్గరికి వెళ్ళొద్దు, గాలి తగలొద్దు, ఆ పదార్థం తినొద్దు, ఈ పదార్థం తినొద్దు, అక్కడ పాపం ఇక్కడ పాపం, ఆత్మ శరీరం వేరు. ఇవన్నీ వినడానికి ప్రాక్టీస్కి బాగుంటాయేమో కానీ ఒకడు కంట్రోల్ చేసుకోవడం అసాధ్యం. అంటే నన్ను నేను నిగ్రహించుకొని నీతిగా భక్తిగా బ్రతకడానికి నా ప్రాక్టీసులు నాకు పనికి రావు. నన్ను నేను నిగ్రహించుకుని నన్ను నేను కాపాడుకోవాలంటే ఒకే ఒక్క సూత్రం, నజరుడైన యేసుని మాత్రమే చెప్పండి వెంబడించాలి. ఆయన వెంబడించకుండా నేను ఎన్ని ప్రాక్టీసులు చేసినా వినడానికి చేయడానికి దేహ శిక్షణ విషయంలో, అంటే శ్వాసమే దేశ, కొన్ని తినకండి లావ్ అయిపోతారు, ఇవన్నీ ఇక్కడే నేను చెప్తాను. ఎప్పుడైనా యోగా సబ్జెక్ట్ మాడదు ఇక్కడవే, ఇవన్నీ ఏవైతే ఇవన్నీ జాగ్రత్తగా ఈ ప్రాక్టీస్ ఇవన్నీ బాగుంటాయి, చూడడానికి ఫిట్గా కనబడుతుంది, అంతా బాగుంటుంది. కానీ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం కష్టం. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, ఈ సందర్భం వచ్చినప్పుడు ఎవడో శ్వాస మీద ధ్యాస నుంచి ఎలాగైనా కంట్రోల్గా ఉండాలనుకున్నాడు అంట. శ్వాస మీద ధ్యాస నుంచి చాలా కంట్రోల్గా ఉండాలనుకుంటా. అంటే ఇంకా సిగరెట్లు తాగకూడదు, ఇంకా ఎలాంటి చెడు పనులు చేయకూడదు, శ్వాస మీద ధ్యాస ఉందాం వెళ్తే ఆడికి ధ్యాస టీచర్ గారి మీద ఎక్కువైపోయింది, యోగా టీచర్ గారి మీద. బాధాకరమైన విషయం ఏంటంటే యోగా టీచర్ గారు కూడా ఎక్కువైపోయింది ఆడి మీద. కానీ కట్ చేస్తే సీన్ అంటే ఇద్దరు జంప్ చేయాలని ఇద్దరు వెళ్ళిపోయి అడుగుతున్నారు. స్టూడెంట్ కంటే శ్వాస మీద ధ్యాస ఉండలేకపోయింది, మరి మేడంకి ఏమైంది? అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే మనల్ని మనం నిగ్రహించుకోవడానికి ఇవి పనికిరావు. మీరు చదివారనుకుంటాను ఇవన్నీ. మనల్ని అంటే శ్వాస మీద ధ్యాస చేసి మాత్రం మనం కంట్రోల్గా ఉంటామా? గాలి తీసి గాలి మారిపోతాం. అది చెప్పండి. మనల్ని నేను కొంతమంది అన్నారు, అదే కోరికలు రాకండి ఈ మధ్య ఉల్లిపాయ తినడం మానేస్తే కంట్రోల్ ఉంటారా? పప్పు తినే వాళ్ళందరూ మంచి వాళ్ళ అని అడుగుతున్నా. కొన్ని రుచులు మానేస్తాం, కారం తగ్గించేస్తాం, ఉప్పు తగ్గించేస్తాం, అంత లేదని అడుగుతున్నాం. మనిషి అన్నవాడు కల్ట్, గుర్తుపెట్టుకోండి. వాడి హృదయం పతనమైంది. వాడిని కంట్రోల్ చేయాలంటే కొన్ని తినడం మానేస్తే కంట్రోల్ అవ్వడు, శ్వాస మీద ధ్యాస ఉంటే కంట్రోల్ అవ్వడు, వాడు కొన్ని మానుకుంటే కంట్రోల్ అవ్వడు. వాడిని కంట్రోల్లో పెట్టి అంతర్గతంగా వాడిని బాగు చేసేది ఒకే ఒక్కటి, ప్రభువు అయిన యేసుక్రీస్తు. పౌలు గారు ఇది చెప్పడానికి, అపోస్తులు ఇది చెప్పడానికి ఫిలాసఫీని ఎంత గట్టిగా ఎదిరించారు, ఎంత గట్టిగా వాళ్ళతో ఫైట్ చేశారు. ఎంత గట్టిగా వాళ్ళతో ఫైట్ చేస్తే కానీ ఆ రోజుల్లో సంఘాన్ని కాపాడలేకపోయారు. ఒక్క పాయింట్ ఉందని చెప్పి ముగిస్తా. ఆ రోజుల్లో రక్షణ ఎలా వస్తుందంటే ఎవరికైతే జ్ఞానం ఎక్కువగా ఉంటుందో వాళ్ళ రక్షణలో ఉంటారని చెప్పారట. ఫిలాసఫీలో ఎవరికైతే జ్ఞానం ఎక్కువ ఉండదంటే సర్వజ్ఞానం ఎవరైతే ఎరుగుతారో వారు రక్షణను పొందుతారంటే జ్ఞానం లేని వారికి ఏం రాదన్నమాట, రక్షణ రాదన్నమాట. అందుకే చూడండి పౌలు గారు ఏమంటారంటే జ్ఞానం లేని వారికి రక్షణ లేదన్న మాట వాళ్ళు వాడారు కనుకే వాళ్ళకి చెంప మీద చెల్లిని కొట్టే మాట ఏంటి తెలుసా? క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు అన్నారు. ఇప్పుడు చెప్పండి, రక్షణ ఎక్కడుందో చెప్పండి, క్రీస్తులో ఉంది. మీరు జ్ఞానం ఉంటే రక్షణ అంటున్నారు, కానీ అసలు ఆ జ్ఞానమే ఎవరు చెప్పండి? క్రీస్తు జ్ఞానం, దేవుని జ్ఞానం అంటే మీరు క్రీస్తుని నమ్మితే కానీ చెప్పండి మీకు రక్షణ లేదు. ఆ టైంలో పౌలు గారు సవాల్ ఇస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, మొదటి కొరింథీ పత్రిక ముగిద్దాం. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం 20 వచ్చి నుండి. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 20 వచ్చి నుండి. వీరు దూషింపకుండా, మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం, జ్ఞాని ఏమైను శాస్త్రి ఏమైను ఈ లోకపు తర్కవాది ఏమైను. ఎవరు ఈ జ్ఞాని చెప్పండి? ఫిలాసఫర్స్. వాళ్ళని సవాల్ చేస్తున్నాడు. జ్ఞాని ఏమైను చెప్పండి,
శాస్త్రం ఈ యొక్క సైన్స్ మాట్లాడుతున్న ఈ శాస్త్రులు ఏమైను, ఈ లోకపు తర్కవాది అంటే ఈ యుగ సంబంధమైన తర్కవాది ఏమైను ఈ లోక జ్ఞానాన్ని దేవుడు ఎర్రితనంగా చేసి ఉన్నాడు కదా. అంటే దాని అర్థం ఏంటి చెప్తున్నా, ఆ రోజుల్లోనట ఈ ఫిలాసఫర్స్ అందరునట వీళ్ళ మాత్రమే జ్ఞానులట, ఈ జ్ఞానం పొందిన వరకు మాత్రమే రక్షణట, మిగిలిన వారందరూ ఫూలిష్ పీపుల్స్ అంటే వీళ్ళు ఎర్రోలంట. గుర్తుపెట్టుకోండి, ఎర్రివారు అంటే మిగిలిన వాళ్ళందరూ ఎర్రోలు, వీళ్ళు మాత్రమే జ్ఞానులు. అందుకే చూడండి పౌలు గారు రివర్స్ వస్తున్నారు, అరే ఎర్రోలు సామాన్యులు కాదు చెప్పండి, ఎర్రోలు మీరు అన్నాడు. ఎవరిని? ఫిలాసఫర్స్ని. వాళ్ళు ఏమంటే క్రీస్తు లేని జ్ఞానం ఎర్రి జ్ఞానం. మీ జ్ఞానం ఏమైంది, మీ యొక్క శాస్త్రం ఏమైంది, మీ తర్కవాదం ఏమైంది? దేవుడు జ్ఞానానుసారంగా లోకంలో తన జ్ఞానం చేత దేవుని ఎరుక్కుంటున్నందున సువార్త ప్రకటనను ఎర్రితనం చేత నమ్మువారిని రక్షించటకు దేవుని దయాపూర్వక. అంటే రక్షణ ఎక్కడుంది చెప్పండి? మీ జ్ఞానంలో లేదు. రక్షణ ఎక్కడుంది చెప్పండి? మీ మేధాశక్తిలో లేదు. రక్షణ ఎక్కడుంది తెలుసా? దేవుని దయా సంకల్పమైన క్రీస్తు ద్వారాని ఈ మనిషికి చెప్పండి రక్షణ వస్తుంది. కింద చెప్తున్నాడు చూడండి, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానం ఇస్తున్నారు. అటు సూచక్రియల కన్నా, అటు వండర్స్ కన్నా, ఇటు నాలెడ్జ్ కన్నా గొప్పదని చెప్పనా, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. అటు యూదులకి మీకు వింత ఏంటంటే నజరేయుడైన యేసుడు. ఆ రోజులు ఎంత ఎదిరించాడు ఆయన. ఇంకేమంటున్నాడు చూడండి, ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకి ఎర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలవబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు చెప్పండి. దేవుని జ్ఞానం ఉంటే రక్షణ రావడం కాదు, క్రీస్తుంటేనే రక్షణ వస్తుంది. ఆ క్రీస్తు దేవుని శక్తియు చెప్పండి జ్ఞానమునై ఉన్నాడు. మీరు క్రీస్తు దగ్గరకు వస్తే తప్ప మీ రక్షణకి దిక్కు దేవాను లేదన్నారు. ఆత్మ మాత్రమే రక్షణ, శరీరం వ్యర్థమైంది కాదు, శరీరము ఆత్మ కలిపితేనే మనిషి. ఆ రోజుల్లో పబ్లిక్ని అవమానించేవారట. ఏమనంటే జ్ఞానం ఉన్నవారు మాత్రమే మనుషులు, రక్షణ ఉన్నవారట, మిగిలిన వాళ్ళందరూ ఏంటో తెలుసా? ఫూల్స్ 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 ఫూల్స్. అందుకే దేవుడు ఏమన్నాడు చూడండి, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి, మీలో రోకరైతే జ్ఞానులైన గనులైన వంశం వారినైనా అనేకుల్ని పిలవబడలేదు, కానీ దేవుడు ఎంపిక చేసుకున్నది ఎవరన్నా తెలుసా? ఫూల్స్ని ఎంపిక చేసుకున్నాడట. గుర్తుపెట్టుకోండి. ఎవరా ఫూల్స్? ఎవరు చెప్పండి? వాళ్ళు ఎవరైతే ఫూల్స్ అంటే ఎర్రోలని మనకు పేరు పెట్టారో అసలు ఫూల్స్ మేం కాదురా చెప్పండి. మీరు సువార్త మీకు ఎర్రితనం, కానీ సువార్త మాకు చెప్పండి రక్షణ, దేవుని శక్తి, దేవుని జ్ఞానం. దేవుడు ఎవరిని ఎంపిక చేసుకుంటున్నారు? మీరు తృణీకరించిన ఈ ప్రజల్ని దేవుడు చెప్పండి ఎంపిక చేసుకున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, ఎర్రివారిని ఎంపిక చేసుకున్నాడు, మరీ నోరులేరులను ఎంపిక చేసుకున్నాడు కాదు. ఇక్కడ టెక్స్ట్లు ఏంటి చెప్పండి? మీలాంటి ఫిలాసఫీ మాట్లాడుతున్నారని కాదు దేవుడు ఎంపిక చేసుకున్నది చెప్పండి. లోకంలో మీరు తృణీకరించారే, ఫిలాసఫీ ఎరగన్న వారిని తక్కువ చేశారే, అలాంటి వారిని దేవుడు చెప్పండి ఎంపిక చేసుకున్నాడు. ఎర్రోడిని ఎంపిక చేసుకున్నాడు, మరి ఎర్రోడని కాదు. గుర్తుపెట్టుకోండి, పౌలు గారికి సైన్స్ తెలుసా లేదా? పౌలు గారికి తత్వజ్ఞానం తెలుసా లేదా? అపోస్తులకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉందా లేదా? ఇక్కడ ఎర్రివారంటే ఎవరు చెప్పినా, మీ ఫిలాసఫీలో లేని వాళ్ళందరినీ ఎర్రోలు అన్నారు. ఆ ఎర్రివారినే దేవుడు చెప్పండి ఎంపిక చేసుకున్నాడు. అందుకే ఈ సిగ్గు లేకుండా నిలబడిన మేమందరం గర్వంగా చెప్తున్నాం, మేము సిగ్గుపడవలసిన వారం కాదు, క్రీస్తుని బట్టి చెప్పండి అతిశయిస్తున్నాం. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, నేను ముగిస్తున్నాను. ఇక ఆ రోజుల్లో మతాలు ఎలా వచ్చాయో చూస్తాం, దేవుళ్ళు ఎలా వచ్చారో చూస్తాం, ఫిలాసఫీ ఎలా వచ్చిందో చూస్తాం. ఆ ఫిలాసఫీతో చెప్పండి అపోస్తులు ఎలా ఫైట్ చేశారో చూస్తాం. అందుకే ఈ కొలస పత్రిక చదువుతున్నప్పుడు కానీ, కొరింథీ పత్రిక చదువుతున్నప్పుడు కానీ, అపోస్తుల కార్యం చదువుతున్నప్పుడు కానీ, ముఖ్యంగా ఎథెన్స్ సిటీ చుట్టూ చదువుతున్న విషయాలు చదువుతున్నప్పుడు కానీ, నెక్స్ట్ మనం ప్రకటన గ్రంథంలో బబులోను సామ్రాజ్యం కోసం చదువుతున్నప్పుడు కానీ, ఎందుకు ఇలాంటి పదాలు క్రొత్త నిబంధనలో వాడారంటే ఇన్ని ఫైట్లు, ఇంత చరిత్ర వెనకాల చెప్పండి నడిచింది కనుక. ఇది అర్థం కావాలంటే ఖచ్చితంగా చెప్పండి, క్రొత్త నిబంధన అర్థం కావాలంటే ఖచ్చితంగా చెప్పండి ఇవి ఎంతో కొంత కనీసం ఒక్కసారైనా అలా వినాల్సిందే. ఆడెవడ అన్నాడట, ఇలా విని ఇలా పోయిందండి నాకు వంటలేదండి అన్నాడట. నీకు ఇలా విని ఇలా ఎందుకు పోతుందంటే మధ్యలో అది లేదా అన్నాడట. చెప్పండి అది మరి మధ్యలో ఎంతమందికి నీకు ఇలా విని ఎలా ఎందుకు పోతుంది, మధ్యలో అది పని చేస్తలేదు ఏంటి చెప్పండి. అది పని చెప్పిన పెద్ద విషయాలండి ఇవి, అర్థం పెద్దగా అర్థం పెద్ద అర్థం కానంత విషయాల. చరిత్ర అంటే పెద్ద ఏది అనుకోకండి, ఏదో కథలాగా వినండి. ఫిలాసఫీ అంటే పెద్ద ఏదో అనుకోకండి, వాళ్ళ మేధాశక్తిని దోసింది అది వినండి. ఇవన్నీ ఎందుకు వినాలంటే నువ్వు నమ్మింది ఎంత గొప్పదో చెప్పండి నీకు తెలియాలి. ఏతు అడుగు ప్రతి వానికి చెప్పండి నువ్వు సమాధానం చెప్పాలి. సాత్వికంతో ఆ మనిషిని కూడా ఇంత వాస్తవమని నీ ప్రభువులోకి వారిని రప్పించాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.